आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను గావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని చేస్తూ జీవిస్తూ తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. నవీన కొడుకు నాన్నకు ఫోన్ చేసి లాగిన్ కమ్మని ప్రాసెస్ అవన్నీ చెప్తారు. ఓకే, మనం మన భగవద్గీత హర్నాన్లో ఈరోజు 126 127 ఇవాళ చదువుకోవాలి. 126లో మాస్టర్ గారు ఏం చెప్పారో ఒక్కసారి చదువుకున్న తర్వాత దాని కంటిన్యూషన్ సబ్జెక్ట్ అనమాట. 247 మందుల్ని వినియోగించాలి, ఎట్లా మందులు వాడాలి, మెడిసిన్, హౌ టు అడ్మినిస్టర్ ఏ రెమెడీ, హౌ టు రిపీట్, హౌ నాట్ టు వేర్ టు రిపీట్, ఇవన్నీ కూడా మనకు హనుమాన్ గారు డైరెక్ట్గా మనకి ఆర్నాన్లో క్లియర్గా చెప్పడం జరిగింది. అది మనకు ఒక శాసనం, గుర్తుపెట్టుకోవాలి, అది ఒక శాసనం. అందుకని మనం ఖచ్చితంగా ఈ అపార్థమ్స్ ఖచ్చితంగా బాగా మళ్ళీ 1-2 సార్లు చదువుకోవాలి యాక్చువల్గా. అందుకని ఫస్ట్ 246 అంటే అందుముందు ఒకసారి చదివి మళ్ళీ చదువుకోండి. వైద్యమునందు వ్యాధి ఉపశమించున్న దశలో ఇతర ఔషధములను వాడుట కానీ, వాడిన మందులు మరొక మోతాదు వాడుట కానీ చేయరాదు. ఒక మందు పని చేసింది, పని చేస్తుంది అన్నప్పుడు వేరే మెడిసిన్ని వేయరాదు, లేదా అదే మెడిసిన్ రిపీట్ చేయరాదు. ఇట్ ఈస్ జనరల్ అండ్ రెడ్ మార్క్ లైన్, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ అ రెడ్ మార్క్ లైన్. మొన్న ఒకసారి అడిగారు, అంటే తప్పని కాదు, దే వాంట్ టు క్లారిఫై ఇట్. అది మంచిది అట్లా రావడం అనేది. ఇంకొంచెం మన పురోగతికి మనం ఇంకా బాటలు వేసుకున్నట్టు. సార్ బెలూన్ 30 వేసాను సార్, బాగా తగ్గింది సార్, మళ్ళీ రోజు మళ్ళీ ఫెరంఫాస్ 30 వేయచ్చా అడిగారు. అట్లా వేయద్దని హనుమాన్ క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు. హనుమాన్ క్లియర్ చెప్తున్నారు, వైద్యమునందు వ్యాధి ఉపశమించిన దశలోనే ఇతర ఔషధములను వాడగాని, వాడిన మందును మరొక మోతాదు వాడట కానీ చేయరాదు. వాడిన మందును రిపీట్ కూడా చేయరాదు. రిపీట్ చేసి స్పాయిల్ చేసిన కేసులు చాలా ఉన్నాయి నాకు. అన్నెసరీ రిపిటేషన్ విల్ కాజ్ అన్నెసరీ అగ్రవేషన్, మే కాజ్ అన్నెసరీ డిఫరెన్స్. వాడిన మందు దాని ప్రభావం చూపుచు నివారణ పూర్తి చేయటకు సహకరించును. అదే మెడిసిన్, అదే పొటెన్సీ, అదే డోసు ఏవైతే ఉందో అదే మొత్తం నివారణని కంప్లీట్ చేస్తుంది. అర్థమైందా? తర్ణ వ్యాధిలో నెట్టి నియమం ఉండక్కర్లేదు. తర్ణ వ్యాధుల్లో కూడా అంటే దీనికి కొంచెం వెసులుబాటు ఉందని ఇక్కడ ఉద్దేశం. దీర్ఘ వ్యాధులను మాత్రం సవ్యంగా నిర్ణయించిన ఔషధం ఒకే మోతాదుతో నివారణ పూర్తి చేయటం చాలా సందర్భంలో గమనించబడింది. దీర్ఘ వ్యాధులలో, లాంగ్ డిసీజెస్లో ఎక్కువ రిపిటేషన్ అవసరం పడదు. రిపీట్ ఓన్లీ వెన్ సిమ్టమ్స్ ఆర్ రిపీటింగ్. అయితే ఆ అక్యూట్స్లో మాత్రం రిపిటేషన్ అవసరం పడుతుంది. ఎట్లా పడుతుంది కూడా ఒక కేసు చెప్తాను. ఒకప్పుడు ఆరోగ్యాభివృద్ధి చాలా నిదానంగాను క్రమోన్మీలనంగాను జరుగును. ఎట్టి సందర్భంలో అదే ఔషధంను 40, 50, 60, 100 దినముల పాటు పనిచేసి కర్తవ్యం నిర్ణయించును. క్రానిక్ డిసీజెస్లో అదే మోతాదు ఓసారి
1 మంత్, 2 మంత్స్, 6 మంత్స్, 6 మంత్స్ వరకు రిపీట్ చేయాల్సిన అవసరం పడుతుంది. అంత ఎఫెక్ట్ చూపిస్తుందండి హోమియోపతివి. ఏంది ఇంత పిలుసా అంటారు. నేను చాలా మందిని విన్నాను, మా సార్ వాళ్ళు కూడా. సార్ మళ్ళీ రిపీట్ చేయదు సార్ అని చెప్తే, ఏంటి ఒక 5-6 పిల్స్ వేసావు చంద్రమోహన్ నువ్వు అంటారా. సరే సార్ అని ప్లాస్బో ఇచ్చి పంపిస్తాం, ఏం చేస్తాం. ఇట్లా జరుగుట అరుదుగా ఉంటుందని అంగీకరించాం. వైద్యుని ప్రత్యేకతను బట్టి, రోగి నియమశీలను బట్టి ఈ కాలపరిమితి సగమునకో 4వ వంతునకో అంతకన్నా కూడా తగ్గవచ్చు. డాక్టర్ యొక్క ఉండే విధానాన్ని బట్టి, పేషెంట్ ఉండే విధానాన్ని బట్టి ఈ మందు పనిచేయడం అనేది ఉంటుంది. ఇప్పుడు మందు వేసినాం, టాన్సిల్స్ ట్రీట్మెంట్ జరుగుతుంది, కాలికేరి గారు 200 వేసినాం, మళ్ళీ ఊక ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్లు నేను తింటా అంటే అన్నెసరీ ఇంటరప్షన్, మెడిసిన్ విల్ బి ఇంటరప్టెడ్ కదా. ఒక శక్తి వచ్చిన తర్వాత అవి తిన్నా కూడా ఏం కాదన్నప్పుడు ఓకే, యూ కెన్ ఎంటర్టైన్. అందుకని అట్లా మీరు కొంచెం జాగ్రత్త, కొంచెం ఆ మందు పనిచేసేంత వరకు, వాడి యొక్క ఇమ్యూనిటీ సెట్ అయ్యేంత వరకు కొంచెం కొంచెం పత్యపానాదులు కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే మందు ఎక్కువ రోజులు పనిచేస్తుంది. అందుకే మనకి ఈకే గారు ఓపికాడు వెనకాల పత్యపానాదులు క్లియర్గా ఇచ్చింది. అంటే హనుమాన్ గారు ఇచ్చినవే మనకు మళ్ళీ ఇంకోసారి పునశ్చరణ చేసిండ్రు. నా అనుభవం బట్టి దిగువ నియమాలు పాటించినచో ఈ ఫలితం సుఖవంతంగా పొందవచ్చును. మిక్కిలి జాగరూకతతో పరిపూర్ణ సామ్యం గల మందును నిర్ణయించవలెను. మిక్కిలి జాగరూకతతో, ఇది మాత్రం నేను నేను మ్యాక్సిమం పాటించాలనుకుంటాను సార్. దీన్ని మాత్రం ఏదో అనవసరంగా సార్ ఓ మంది అని రోడ్డు మీద కలుస్తున్నారు ఎవరు అంటే ఈకేఆర్ చేశారు, ఆయన వేరు. ఈకేఆర్ టగాన చూసి చూడంగానే మందు తట్టేది, ఆ మందు రాసేశారు. అర్థమైందా. ఆయన పరిపూర్ణులు, మాస్టర్, ఈజ్ ఎ మాస్టర్. నేను మాత్రం సరే, ఎమర్జెన్సీస్ డిఫరెంట్. ఎమర్జెన్సీస్లో పోతే మాత్రం కేసీట్ క్లియర్గా రాద్దాం సార్, క్లియర్ రాసి మనం సెలెక్ట్ చేద్దాం సార్ అని చెప్తాం ఖచ్చితంగా. దెన్ వీ కెన్ డూ వర్క్ వెరీ కీన్లో. మనం ఇంకొంచెం జాగ్రత్త, ఇంకొంచెం జాగ్రత్తగా, ఇంకొంచెం మంచిగా అదే పని చేయొచ్చు కదా. అది అందుకే నీకే గారు క్లియర్గా ఇక్కడ ఇచ్చినారు. మిక్కిలి జాగరూకతతో పరిపూర్ణ సామ్యం గల మందు నిర్ణయించవాలండి. మిక్కిలి సామ్యము ఎంత వీలుంటే అంత సిమ్లా తీసుకోండి, చాలా ముఖ్యం అండి ఇది. అంటే ఈ ఒక్క పాయింట్ చాలా లెక్చర్ అవుతాయి. మిక్కిలి సామ్యం. ఇప్పుడు సార్ మీరు అవన్నీ కొంతమంది అడిగారు సార్, నాట్రం ఒక్కటి చదువుకున్నాం కదా సార్, నాట్రం మార్సు, నాట్రం అయోడు, ఇవన్నీ ఎందుకు సార్ అన్నారు. ఆరం పెట్టి చదివాం కదా, మళ్ళీ ఆరం మూరు నాటు, ఆరం సల్ఫ్, ఆరం పాసు, ఆరం అయోడు, ఆరం బ్రోమ్, ఇవన్నీ ఎందుకు సార్ అంటే అని మనం క్లియర్గా ఇచ్చినారు. మిక్కిలి సామ్యం గల ఔషధాన్ని నిర్ణయించాలి అందుకోసం. నెక్స్ట్, చక్కగా సూక్ష్మీకరించి మందును నీటిలో కలిపి వాడవలను. నిర్ణీతమైన కాల వ్యవధానం మోతాదులను మరమల్ల వాడవలను. ఒక మోతాదు కన్నా ఇంకొక మోతాదు సూక్ష్మీకరణం క్రమంగా స్వల్పంగా పెంచవలను. ఒక మోతాదునకు ముందు మరొక మోతాదుతోనూ తర్వాత మోతాదుతోనూ సూక్ష్మీకరణ మార్పు ఉండవలను. ఇట్లు చేసినచో ఔషధ వ్యాధి నైసర్గిక వ్యాధిని గురిపెట్టి పోరాడలో అవాంఛనీయమైన ప్రతీకారం ఉండదు. ఒకే సూక్ష్మీకరణ ఒకే కక్ష లోపల మోతాదులు వాడటం వలన జరుగు ప్రతిక్రియలకు అవకాశం ఉండదు. ఒక మందు మొత్తం పరిపూర్ణంగా పనిచేసిన తర్వాత, ఇఫ్ యు వాంట్ టు రిపీట్ వెన్ ఇట్ ఈస్ రిపిటేషన్ ఈజ్ రిక్వైర్డ్, అప్పుడు కొంచెం పొటెన్సీ పెంచి వాడండి అని చెప్తున్నాడు అని మనకు క్లియర్గా. అప్పుడు ఏమవుద్ది అన్నెసరీ అగ్రివేషన్ తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకో. అంటే దీనికి మనకి పక్కన ఒక ఫార్మసీ కూడా ఉండాలి, తయారు చేసుకోవాలి. మనం 200 ఇచ్చామనుకో, నెక్స్ట్ రిపిటేషన్ అవసరం పడింది అనుకో 201 ఇవ్వాలి. నెక్స్ట్ 201 అవి అట్లాగే దాచుకోవాలి. మళ్ళీ ఆ పేషెంట్ వచ్చి సార్ మళ్ళీ నాకు ఇబ్బంది ఇన్ని రోజులు తక్కువ సార్, మీరు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది సార్ అని వెన్ ఈజ్ హి వాంట్స్ టు రిపీట్ బై ది సిమ్టమ్స్, అప్పుడు ఏం చేయాలి, దాన్ని 202 తయారు చేసుకొని 202 డోస్ ఇవ్వాలి. అనిమంగా ఇక్కడ చెప్తున్నా క్లియర్గా ఇది. అప్పుడేంటి అన్నెసరీ అగ్రవేషన్స్ ఉండవు. ఓకే, నెక్స్ట్, ఇది మనకు అంతకుముందు చెప్పింది, దాని కంటిన్యూషన్గా
247 పాఠం చదువుకుందాం మళ్ళీ ఇవాళ. It is impractical to repeat the same unchanged dose of the remedy once, not to mention its frequent repetition and at short intervals in order not to delay the cure. It is impractical to repeat the same unchanged dose of the remedy once. అదే మందు రిపీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని హనుమాన్ గారు చెప్తున్నారు. నాట్ టు మెన్షన్ ఇట్స్ ఫ్రీక్వెంట్ రిపిటేషన్ అండ్ ఎట్ షార్ట్ ఇంటర్వెల్స్ ఇన్ ఆర్డర్ నాట్ టు డిలే ది క్యూర్. అవసరాన్ని బట్టి షార్ట్ అని కానీ లాంగ్ అని కానీ ఎట్లయినా సరే ఎట్లా అవసరాన్ని బట్టి అప్పుడు రిపీట్ చేయండి, అవసరాన్ని బట్టి రిపీట్ చేయండి. The vital principles does not accept such unchanged doses without resistance, that is, without the other symptoms of the medicine to manifest themselves than those similar to the disease to be cured, because the former dose has already accomplished the expected changes in the vital principle, and a second dynamically only similar unchanged dose of the same medicine no longer finds therefore the same condition of the vital force. ఎందుకు రిపీట్ చేయొద్దు అని కూడా మనకు క్లియర్ చెప్తున్నారు. ఒక మెడిసిన్ 200 పొటెన్షియల్ ఇచ్చినప్పుడు సామ్యం మొత్తం కలిపి ఇచ్చినప్పుడు అది వర్క్ చేసింది, వైటల్ ఫోర్స్ మీద వర్క్ చేసిందని హనుమాన్ గారు క్లియర్ చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, అది డిసీజ్ని తగ్గించిందని చెప్పట్లేదు హనుమాన్ గారు ఇక్కడ కూడా. ఇది పరిపూర్ణంగా నమ్ముతాను నేను. ఎందుకంటే అవర్ మెడిసిన్ విల్ నాట్ క్యూర్ ద డిసీజ్, ఇట్ విల్ స్టిమ్యులేట్ ద వైటల్ ఫోర్స్. చాలా కేసెస్లో మనం గమనిస్తే మనకే అర్థమవుతుంది, నేనని కాదు ఎవరమైనా క్లియర్గా గమనిస్తే మనకు అర్థమవుతుంది. అవర్ మెడిసిన్ విల్ వర్క్ ఆన్ ద వైటల్ ఫోర్స్ విచ్ ఈజ్ స్టిమ్యులేటెడ్. ఏదైతే ప్రాణశక్తి పురగొల్పబడిందో ఆ ప్రాణశక్తియే ఎక్కడెక్కడ వ్యాధి ఉందో దాన్ని తగ్గించుకుంటుంది, అంతేగాని మనం ఇచ్చిన మందే తగ్గించదు. అట్లా తగ్గించడం వల్ల మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ వస్తుంది డిసీజ్. గుర్తుపెట్టుకోండి, ఇట్ మే బి టెంపరీ పాలియేషన్. అంటే ఇప్పుడు మోషన్ రావట్లేదు అంటే నక్స్వామికి ఇచ్చిన అనుకో, లేదా సిమ్టమ్స్ ఏం చూసుకోలేదు అనుకో మళ్ళీ వస్తుంది. తలనొప్పి వచ్చింది, బ్రెయిన్ పొద్దున మధ్యాహ్నం రాత్రి వేసుకో తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. హేర్ యు ఆర్ ట్రీటింగ్ ది డిసీజ్. హనుమాన్ డిడ్ నాట్ మెన్షన్ దట్. హనుమాన్ మెన్షన్ దట్ ప్లీజ్ స్టిమ్యులేట్ ద వైటల్ ఫోర్స్. అది ఇక్కడ చెప్పింది, క్లియర్ చెప్తున్నారు. అయిన తర్వాత ఒక డోస్ ఇచ్చిన తర్వాత అది వైటల్ ఫోర్స్ని స్టిమ్యులేట్ చేసి దాని యాక్షన్ కంప్లీట్ చేసేసింది వైటల్ ఫోర్స్ మీద. మళ్ళీ అదే రిపీట్ చేస్తే అన్నెసరీ అగ్రవేషన్స్ వస్తాయి. అది ఆల్రెడీ వర్క్ అయిపోయింది కదా. అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ హనుమాన్ గారు అంటే, దాని వర్క్ అయిపోయింది మళ్ళీ అది రిపీట్ చేయడం వల్ల ఏమైంది, కొన్ని అన్నెసరీ అగ్రవేషన్స్ వస్తాయి, కనుక కొంచెం పొటెన్సీ పెంచి వాడండి అని చెప్తున్నారు. Therefore, same conditions of the vital force, the patient may indeed be made sick in another way by receiving other such unchanged doses, even sicker than he was. అది ఇంకొంచెం వాడు ఇంకా ఇబ్బంది పెడతా ఉంటుంది మనం అన్చేంజ్డ్ డోసెస్ వల్ల అని చెప్తున్నాడు. వన్స్ ఇట్ ఈస్ ఇప్పుడు ఒక పొటెన్సీ పనిచేసింది, మళ్ళీ అదే రిపీట్ చేయకండి అని చెప్తున్నాడు. For now only, those symptoms of the given remedy remain active which were not homeopathic to the original disease. Hence, no step towards cure can follow, only a true aggravation of the condition of the patient. But if the succeeding dose is changed slightly every time, namely potentized somewhat higher, then the vital principle may be altered without difficulty by same medicine. ఏం చెప్తున్నాడు, కొంచెం పొటెన్సీ పెంచడం వల్ల ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి అని హనుమాన్ గారు ఇక్కడ చెప్తున్నారు. అండ్ thus the cure brought nearer. ఇంకా క్యూర్ని చాలా ఫాస్ట్గా మనం ఇవ్వచ్చు. అందుకని హనుమాన్ గారు ఇక్కడ నాకు క్లియర్గా ఈ విషయాలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు స్పెషల్గా అంటే, రిపిటేషన్ ఒక మెడిసిన్ మొత్తం దాని యాక్షన్ అయిపోయింది, ఒక పొటెన్సీ దాని పని అయిపోయింది అన్నప్పుడు మాత్రమే హై పొటెన్సీ పెంచండి. ఊరికి అదే పొటెన్సీ పొద్దున మధ్యాహ్నం రాత్రి అట్లా వేసుకుంటూ పోవడం వల్ల మీకు రిజల్ట్స్ ఎక్కువ రావు. అయితే
చెప్తాను, దాని కండిషన్స్ కూడా చెప్తా. ఒక్క నిమిషం. 247లో మన మాస్టర్ గారు ఇచ్చింది, ఒక్కసారి చదువుకుందాం. 247 అరే షేర్ చేయి. ఒక మందు పొటెన్సీని మార్చకుండా తిరిగి వాడుట సౌకర్య పద్ధతి కాదు. తక్కువ కాల పరిమితిలో అదే పొటెన్సీని మరల వాడినచో బొత్తిగా ప్రయోజనం ఉండదు. ఎక్యూట్స్లో మాత్రం ఇది ఎక్కువ ఇంకా నాకు ఫాలో కావచ్చు యాక్చువల్ చెప్పాలంటే. ఇట్లు మార్చకుండా మోతాదులను వాట ప్రాణశక్తి సహింపగా ఘర్షణ పుట్టును. నివారణ చేయవలసిన వేదనలు పోగా మిగిలినవి ఆ ఔషధంకు సంబంధించినవి వ్యక్తమగున అవకాశం ఉన్నది. ఆ ఔషధం సంబంధించినవి వ్యక్తమగు అవకాశం. ఎక్కువ అనవసరంగా రిపిటేషన్ ఎక్కువ మెడిసిన్ చేసేసి దాని యొక్క లక్షణాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాడు. అదే పొటెన్సీలో వాడిన మొదటి మోతాదు ప్రాణశక్తిలో తేవలసిన మార్పు తెచ్చును. ఇక రెండవ మోతాదు అదే స్థితిలో ఉన్న ప్రాణశక్తిని స్పృశించుట లేదు. మొదటి మోతాదుతో మార్పు చెందిన ప్రాణశక్తిని స్పృశించును. ఒకప్పుడు ఇట్లు వాట వలన రోగి మరల రోగములకు గురి అవుతున్నాడు. జాగ్రత్త ఉండాలి. మరలి అట్లా ఇవ్వడం వల్ల రోగానికి గురవుతున్నాడు. ఒకప్పుడు మొదలైన స్థితి కన్నా ఎక్కువ రుగ్మత పొందుతున్నాడు. అంతకుముందు కన్నా ఇంకా ఎక్కువ సఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఇబ్బంది పడవచ్చు. కారణం ఏమనగా మొదటి మోతాదు తొలగింపబడిన వేదనలు పోగా మిగిలినవే ఆ రెండవ మోతాదు కాలమునకు తల ఎత్తి ఉండును. ఆల్రెడీ ఫస్ట్ డోస్ కంప్లీట్ చేసేసింది. అది ఇప్పుడు ఉన్న పిక్చర్ ఏంది? ఇప్పుడు పిక్చర్ వేరు కదా. ఫస్ట్ డోస్ యాక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఉన్న కండిషన్ ఇప్పుడు లేదు అన్నప్పుడు నువ్వు అదే పొటెన్సీ ఎందుకు రిపీట్ చేస్తావు అని హనుమాన్ గారు ఇక్కడ చెప్తున్నారు కదా. ఇప్పుడు 200 ఒక డోస్ వేసావు, అది అంత వర్క్ చేసింది, బాగానే వర్క్ చేసింది. బాగా వర్క్ చేసి మళ్ళీ సిమ్టమ్స్ రిపీట్ అయినాయి. ఇప్పుడున్న కండిషన్ ఫస్ట్ ఉన్న కండిషన్ కాదు కదా. అందుకే నక్సం 201 ఇమ్మంటున్నారు. అట్లా ఆ రెండవ మోతాదు కాలంలో తల ఎత్తి ఉండను కనుక సారూప్యం సిద్ధింపదు. సిమిలర్ కాదు. పొటెన్సీ కావాలా, సిమిలర్ మ్యాచ్ కావాలా, కానీ పొటెన్సీ సిమిలర్ కాదు. అంటే ఇవన్నీ అంటే యాక్చువల్గా ఏం చెప్పాలంటే అంతకుముందు ఇంప్లిమెంట్ చేసేవాడిని, మళ్ళీ ఈ మధ్య బద్దకిచ్చినాను. హనుమాన్ గారు మళ్ళీ చెప్తారు అట్లా కాదు, అట్లా రిపీట్ చేయకుండా ఇట్లా చేయండి అని చెప్తారు. అట్లా చేయక రెండవ మోత అంటే అన్ని కేసెస్లో కాదు, కొన్ని కేసెస్లో మీకు అర్థం అవుతుంది, కొన్ని స్పెషల్ కేసెస్లో. రెండవ మోతాదు పొటెన్సీ పెంచినచో అదే మనతో ప్రాణశక్తి క్లేశం లేకుండా పెరుగుతాయో, నైసర్గిక వ్యాధి బాధ తగ్గుచుంటాయో జరుగుతుండడం వలన నివారణ దగ్గర పరుచుండును. అట్లా నువ్వు నెక్స్ట్ కొంచెం పొటెన్సీ పెంచుకుంటూ పోయినప్పుడు ట్రీట్మెంట్ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది, ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. అది మనకు హనుమాన్ గారు ఇచ్చిన మంచి ప్రాక్టికల్ ఇదనమాట. ఓకే మాస్టారు, సార్ చెప్పండి. ఈ ఫార్మసీ పెట్టుకొని అవి చేయడం అంటే కొంచెం ప్రాక్టికల్ గా కాదు కాబట్టి 6 నుండి 30కి వెళ్ళకూడదా? 30 నుండి 2 వెళ్ళకూడదా? అలాగా వెళ్ళొచ్చు, పొటెన్సీ పెంచడం చేయొచ్చు, ఆ, వెళ్ళొచ్చు. ఓకే డాక్టర్. సరే డాక్టర్ గారు, సార్ చెప్పండి. సార్ ఇప్పుడు మనకి అక్యూట్ కి మనం ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఒక పొటెన్సీ ఇచ్చున్నాము. ఓకే, మధ్యలో ఎక్యూట్ వచ్చింది. ఎక్యూట్ వచ్చినప్పుడు మళ్ళీ మీద హైయర్ పొటెన్షియల్ మనం ఇస్తాము. ఓకే. అంత ముందు లోయర్ పొటెన్షియల్ ఉన్నది అది కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఎక్యూట్ తర్వాత మళ్ళీ క్రానిక్ దానికి మనం సేమ్ పొటెన్షియల్ మళ్ళీ ఇవ్వాలా? ఒక నిమిషం మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్ క్వశ్చన్. మనం క్రానిక్ కి ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్. ఓకే, చేస్తున్నప్పుడు లెటర్స్ 30 పొటెన్షియల్ ఇచ్చున్నాము. ఓకే, ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్యూట్ ఒకటి వచ్చింది. ఓకే. ఎక్యూట్ వచ్చినప్పుడు ఏదో 200 పొటెన్షియల్ వేరే అదర్ మెడిసిన్ ఇచ్చినాము. ఏ మెడిసిన్ ఇచ్చినా దాన్ని బట్టి ఉంటది యాక్చువల్ గా. ఏదైనా మెడిసిన్ మనం ఎక్యూట్ కి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ అది ఎక్యూట్ స్టేజ్ అయిపోయిన తర్వాత క్రానిక్ ట్రీట్మెంట్ కి మళ్ళీ ఆ పొటెన్సీలో 30లో పొటెన్సీలో మళ్ళీ మనం ఇవ్వాలనా, లేకపోతే అది వర్క్ చేస్తుంటుంది కంటిన్యూస్ గా? వెయిట్ చేయాలి, ఏమక్కర్లేదు. అక్యూట్ అయిపోయిన తర్వాత వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సార్ పోయిన మంత్కి ఈ మంత్కి ఎట్లా ఉందంటే బెటర్ ఉంది సార్ అంటే దెన్ ఇట్ ఈస్ వర్కింగ్.
అప్పుడు వెయిట్ చేయండి. ఓకే సార్ అంతకుముందు ఇచ్చిన తర్వాత అప్పుడు జ్వరం తగ్గిన తర్వాత అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లే ఉంది సార్ అంటే దెన్ మెడిసిన్ వర్క్ ఈజ్ ఎగ్జాస్టెడ్, అది పనిచేయడం అయిపోయింది, ఇప్పుడు రిపీట్ చేయాలి. అట్లా మీరు చూసుకోవాలి, చూసుకుంటూ పోవాలి. అందుకని సరే సార్. ఒకసారి కూడా మన సెకండ్ విజిటింగ్ లో అంతకుముందు బెటర్ ఉంది కానీ లాస్ట్కి ఇప్పటికి ఎట్లుందని అడగాల. ప్రసాద్ చూసుకుంటున్నాడు, అప్పుడు దాన్ని బట్టి రిపీట్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, అదనమాట. సార్ నమస్తే సార్. సార్ కొంచెం ఫస్ట్ డోస్ మనం పొటెన్షియల్ పిల్స్ లో ఇచ్చి సెకండ్ డోస్ వాటర్ లో ఇస్తే ఏమైనా పొటెన్స్ పెరుగుతాయా సార్? అట్లా వేయచ్చు సార్, అట్లా కూడా చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక 10 ml వాటర్లు తీసుకొని ఒక డోస్ అందులో వేస్తారు, వేసి కడిగిన తర్వాత అది ఒక 2 స్పూన్స్ ఇస్తారు ఎక్యూట్స్లో. అయిన తర్వాత నెక్స్ట్ ఇంప్రూవ్ బాగుంది అన్నప్పుడు వెయిట్ చేస్తాం. మళ్ళీ రిపీషన్ అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అందులో కొన్ని నీళ్ళు ఒక 10 మళ్ళీ ఒక 2 చెంచాలు నీళ్ళు పోసి ఒక 10 రౌండ్స్ ఇట్లా తిప్పి మళ్ళీ ఆ 2 చెంచాలు నీళ్ళు తాగుతాం. ఇట్ ఈస్ స్లైట్ ఇంక్రీజింగ్ అది పొటెన్సీ అంటారు. అట్లా కూడా చేయొచ్చు. ఫార్మసీ అక్యూట్స్లో మీకు అవైలబుల్ లేనప్పుడు అట్లా కూడా కొంతమంది చేస్తారు, నేను చేయలేదు, అది కూడా ఫ్రాంక్గా చెప్తున్నాను. ఓకే, కొంతమంది అట్లా చేసేవాళ్ళని చూశాను నేను. ఇంకా ఓకే, ఎందుకంటే చాలా మంచి సబ్జెక్ట్ ఇది. చూద్దాం మనం కూడా. అయితే అంతకుముందు నేను ఇంప్లిమెంట్ చేసేవాడిని, 201 ఇచ్చేవాడిని, 202 ఇచ్చేవాడిని. చూద్దాం దాన్ని బట్టి ఫర్దర్. సార్ చెప్పండి. ఇప్పుడు 200 ఇచ్చామండి, నెక్స్ట్ పొటెన్సీ పెంచాల్సి వచ్చింది. ఓకే, 201 అంటే కొన్ని సక్సెషన్స్ చేసి ఇస్తాం కదా. అవునవును. అప్పుడు 201 డోస్ అని చెప్పి ఇన్ని సక్సెషన్ అని చెప్పి రాసుకొని 201 రాసుకోండి చాలు, అంతే. అదే 201 ఇన్ని సక్సెషన్ రాసుకొని నెక్స్ట్ టైము ఆ మెడిసిన్ లేకపోయినా మళ్ళా 200 తీసుకొని సక్సెషన్ ఎన్ని పెంచావో దానికంటే ఎక్కువ పెంచితే ఆ పొటెన్సీ డిఫరెన్స్ వస్తుంది. అంటే ఇంకా ఎక్కువ, తక్కువ కాదు, ఎక్కువ చేస్తే మళ్ళీ ఎట్లయినా పెంచాలి. అందులోనే మళ్ళీ చేసుకోమంటారా? అది కొత్త ప్రయోగం అందులో కాదు సార్, అందులో కాదు సార్. ఇప్పుడు 200 బాటిల్ ఉంది, ఒక పిల్లి క్యారీ చేసాం, మళ్ళీ 202 చేయాల్సి వచ్చింది అనుకోండి. అవును, ఇది వాటర్ లో మనకి నిల్వ ఉండదు కాబట్టి ఎక్కువ రోజులు తర్వాత మళ్ళా 200 పిల్లే తీసుకొని సపోజ్ ఒక 50 సక్సెషన్స్ ఇచ్చాం అనుకోండి, నెక్స్ట్ ఒక 70 సక్సెషన్స్ ఇస్తాం, అప్పుడు పెరుగుతుంది కదా. అట్లా సక్సెషన్స్ అట్లా ఉండదు, ఒకటే 10 డౌన్వర్డ్ సక్సెషన్స్ అంతే, 10 డౌన్వర్డ్ సక్సెషన్స్ అంతే. ఓకే, నెక్స్ట్ 20, నెక్స్ట్ 30 అలా. అట్లా హనుమాన్ గారు ఎప్పుడు చెప్పలేదు. హనుమాన్ గారు ఆర్గనైజ్లో మనకు ఫార్మసీ ఇచ్చారు, దాని ప్రకారమే వెళ్తాం. అయిన తర్వాత ఆ 201లోంచి ఒక డ్రాప్ తీసుకొని 99 డ్రాప్స్ కలిపి 10 డౌన్వర్డ్ సక్సెషన్ చేస్తే మళ్ళీ 202 వస్తుంది. మళ్ళీ 202 ఒక డ్రాప్ తీసుకొని 99 డ్రాప్స్ ఆఫ్ ఆల్కహాల్ కలిపితే మళ్ళీ 10 డౌన్వర్డ్ సక్సెషన్ చేస్తే 203 వస్తుంది. అట్లా పోవాల్సిందే. ఓకే ఓకే, క్లియర్. సరే, నేను నెక్స్ట్ ఎక్యూట్స్లో చెప్పినప్పుడు ఒక కేసు చెప్తాను, ట్యూస్డే చెప్పినప్పుడు చెప్తా. ఒక కేసు మంచి ఇంట్రెస్టింగ్ కేసు అది. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ 9:15 అయిపోతుంది, ఇప్పటికి 7:15. ఓకే, సరే, మనం చాలా రోజుల తర్వాత మళ్ళీ మన మెటీరియల్కి వచ్చాం కదా, ప్లంబం మెట్. ఇవాళ మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, లాస్ట్లో ఏ డ్రగ్ చెప్పుకున్నాం గుర్తుందా ఏమన్నా? మ్యాథ్స్లో ఓడిపోయామా? డాక్టర్ గారు లీవ్నే చెప్పుకున్నాం, మర్చిపోయాం మనం మ్యాథ్స్లో పడి. ఓకే, సరే. No, today we'll go for our mathematics again, once again. Okay.
మాస్టర్ మాస్టర్ అండి మరి నీకే. సో ప్లమ్మం మెటాలికం మళ్ళీ ఇది ఒక మంచి మందు. చాలా మటుకు మనం తక్కువ చదువుకుంటాం, ఇది తక్కువ వాడతాం. ఎందుకు దీని యొక్క ఎక్కువగా ఉంటాయి కానీ నేను సరిగ్గా చదువుకోకపోవడం వల్ల అని హనీమాన్ గారు ఇక అది కెంట్ గారు చెప్పినారు. మనం కూడా అదే అనుకుంటాం. దీన్ని ఎంత బాగా చదవగలిగితే దీన్ని యూసేజ్ కూడా అంత పెరుగుతుంది ప్లమ్మం. ఎందుకంటే దీన్ని బ్లడ్ని మనం ఎక్కువ మన లైఫ్ స్టైల్లో ఎక్కువ వాడతాం దీన్ని అన్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్కు తీసే గుణం బ్లడ్కి ఎక్కువ ఉంటుంది. బట్ వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ఇట్, బట్ వీఆర్ నాట్ ప్రాపర్లీ రీడింగ్ దిస్ రెమెడీ. సో వీఆర్ అనేబుల్ టు యూజ్ ఇట్ రెగ్యులర్లీ. ఎందుకంటే వెంటక నుంచి కాలి గోరు వరకు కూడా లెడ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి లెడ్ వాడే వాళ్ళలో. మనం ఎక్కువ మటుకు లెడ్ వాడుతూనే ఉంటాం మన లైఫ్ స్టైల్లో కూడా బాగా. అది ఎట్లా అనేది మనం చెప్తాను. అందుకని లెడ్ యొక్క ప్రభావాలు కూడా ఉంటాయి, దాన్ని మనం గమనించాలి. ఓకే, మనకు మన మార్గదర్శకులు వారికి నమస్కారం. హోమియో బ్రదర్హుడ్, హోమియో అవేర్నెస్ క్లాసెస్, సీనియర్ క్లాసెస్, ప్లమ్మం మెటాలికం. ఓకే, నెక్స్ట్ ప్లమ్మం మెటాలికం ఎట్లుంటుందో చూసారా? ఇది ప్లమ్మం మెట్ అంటాం దీన్ని. ఓకే, ప్లమ్మం మెటాలికం అందరూ చూసారా ఎట్లుందో ప్లమ్మం? ఇప్పుడు చూసుంటారు, చాలా సాఫ్ట్ ఉంటుంది. మెటల్ కూడా స్ట్రాంగ్ ఐరన్ లాగా ఉండదు. ఓకే, కామన్ నేమ్ లెడ్, ప్లమ్మం మెటాలికం కామన్ నేమ్ కూడా లెడ్ 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 అంటాం దాన్ని. లెడ్ అయిన తర్వాత కెమికల్ ఫార్ములా పీబీ. లెడ్ని దేంతో పిలుస్తాం? పీబీ, ప్లమ్మంతో పిలుస్తాం. అండ్ దీని అటామిక్ నెంబర్ ఎంత అంటే 82. అటామిక్ వెయిట్ 207.2, అప్రాక్సిమేట్ 207 అనుకోండి. అప్పుడు అటామిక్ వెయిట్ 207. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ద కింగ్డమ్, మినరల్ కింగ్డమ్. గుర్తుపెట్టుకోండి, మినరల్ కింగ్డమ్ లో ఇట్ ఈస్ సాఫ్ట్ మెటల్. అల్యూమినియం is a soft metal, plumum also soft metal, and soft metal heavy and dense metal. చాలా హెవీగా ఉంటుంది, ఇది బరువు ఎక్కువగా ఉంటుంది. మామూలుగా ఎందుకు హెవీ డెన్స్ ఎక్కువ ఉంటుంది, ఇందులో కణాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకని ఇది కొంచెం ఉన్న బరువు ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ మోస్ట్ హెవీ మెటల్ చెప్పాలంటే కూడా. నెక్స్ట్ లెడ్ ఈజ్ సోర్స్ అండ్ డిస్క్రిప్షన్. దాని గురించి లెడ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. మనకు ఎక్కువ రెగ్యులర్గా దీన్ని మనం మార్కెట్లో చూస్తుంటాం. లెడ్ ఈజ్ ద హెవీయెస్ట్ మెటల్ ఎట్ ద సేమ్ టైమ్ సాఫ్టెస్ట్ అండ్ ఈజీలీ మాల్యబుల్ మెటల్. చాలా హెవీ మెటల్, చాలా సాఫ్ట్ ఉంటుంది. ఈజీలీ మాల్యబుల్ అంటే ఇట్లా ఈజీ వంగిపోతుంది, మెత్తగా ఉంటుంది అన్నమాట మెటల్. ఇలా అల్యూమినియం సత్తు ఎట్లుంటుంది, ఇట్లా అంటే పోదా అంతకన్నా మెత్తగా ఉంటుంది. నెక్స్ట్ lead is used in paints. So complications of the painters are helped by this remedy if indicated homeopathically. గుర్తుపెట్టుకోండి, పెయింటర్స్ అందరికి నేను ప్లమ్మం పెట్టిస్తారే, నువ్వేం చేస్తావురా పెయింటరా, సరే ప్లమ్మం పెట్టి తీసుకో, అట్లా కాదు. సిమ్టమ్స్ అన్ని సరిపోతే పెయింటర్స్కి ప్లమ్మం పెట్టి ఎక్కువ ఇండికేట్ కావచ్చునేమో, అంతే. చూసుకోండి, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీద కొన్ని పాయింట్స్ చెప్తుంటారు అంతే. లెడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ పెయింట్స్. సో కాంప్లికేషన్స్ ఆఫ్ దిస్ పెయింటర్స్ may be helped by this remedy if indicated homeopathically. హోమియోపతికల్ ఇండికేట్ అయితే మాత్రం ఇవ్వాలి, లేకపోతే ఇవ్వద్దు. నెక్స్ట్ ఇట్ వాజ్ ప్రూవ్డ్ బై అవర్ లెజెండ్ కాన్స్టంటైన్ హెర్రింగ్ గారు దీన్ని మేజర్గా ప్రూవ్ చేశారు. ఇంకా ముగ్గురు డాక్టర్స్ యొక్క హెల్ప్ వల్ల, హార్ట్లామ్, ట్రింక్స్ అండ్ నెర్రింగ్, ఈ ముగ్గురు వాళ్ళకు ఈ సహాయం చేసిన తర్వాత వారి యొక్క సహకారంతో హెర్రింగ్ గారు ఈ మందును మాకు ఇవ్వడం జరిగింది. డాక్టర్ హార్ట్లామ్, ట్రింక్స్ అండ్ నెర్రింగ్.
Periodical number 82, atomic weight 206.39, okay, 207. థర్మల్స్, ప్లమమేట్ ఒక థర్మల్స్ ఏంటి? చిల్లీ పేషెంట్, గుర్తుపెట్టుకొని, చాలా చిల్లీ పేషెంట్ వీటి కూడా. పేషెంట్ ఈస్ కోల్డ్ అండ్ ఎమాసియేటెడ్, నీడ్స్ మచ్ క్లాతింగ్ ఈవెన్ ఇన్ వార్మ్ వెదర్ ఆల్ ఓవర్ ద బాడీ. ఎండాకాలంలో కూడా కొంచెం వెచ్చగా కప్పుకోవడానికి ఇష్టపడతారు ప్లమమేట్ వాళ్ళు. కోల్డ్నెస్ ఫ్రమ్ ఎగ్జర్షన్, కొంచెం శ్రమ చేసినా, కొంచెం ఏదైనా పని చేసినా వెంబడే చల్లబడిపోతారు. ఇది కూడా ఒక ప్లమమేట్ యొక్క సిమ్టమ్, గుర్తుపెట్టుకోండి. కోల్డ్నెస్ ఫ్రమ్ ఎగ్జర్షన్. జనరల్ కోల్డ్ డ్యూరింగ్ స్టూల్, మోషన్ పోయి రాగానే కూడా రోజులతో మోషన్ పోతుంటే ఆ ఎగ్జర్షన్ కూడా తట్టుకోలేదు, బాడీ చల్లగా పడిపోతుంది. ఫీట్ కోల్డ్ వెన్ వాకింగ్, నడుస్తుంటే కాళ్ళు చల్లగా అయిపోతాయి. సో కోల్డ్నెస్ ఆఫ్ ది పార్ట్స్ వెన్ ఇన్ ద ఎగ్జర్షన్ పార్ట్ ఆర్ బై ది ఎగ్జర్షన్ ఆల్ ఓవర్ ది బాడీ. ఇట్లా ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు, అందుకని కప్పుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తుంటాడు చిల్లీ పేషెంట్. ఓకే, థర్మల్స్ ఎట్లా ఉన్నాయి? కొంచెం శారీరక శ్రమ చేసినా, కొంచెం ఎగ్జర్షన్ చేసినా, ఈవెన్ మోషన్ పోతున్నా కూడా ఆ ఎగ్జర్షన్ తట్టుకోలేక శరీరం లేదా ఆ ఎగ్జర్షన్ పార్ట్ ఏదైతే శ్రమ చేసిందో ఆ అవయవం చల్లబడిపోతుంది. అప్పుడు ఆ చలిని తట్టుకోలేక వెచ్చగా కప్పుకుంటాడు. ఈవెన్ ఇన్ ఎండాకాలంలో అయినా సరే చల్లగా కప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దట్ ఈస్ ద చిల్లీ పేషెంట్ థర్మల్స్ ఆఫ్ ప్లమ్మం మెటాలికమ్. నెక్స్ట్, ఇట్ ఈస్ థర్స్టీ రెమెడీ, దాహం బాగా ఉంటుంది. రైట్ సైడ్ రెమెడీ, ప్లమ్మం మెటాలికమ్ ఈజ్ ద రైట్ సైడ్ రెమెడీ, గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్ రెమెడీ ఇది. ప్రామినెంట్ యాంటీసిబిలిటిక్ రెమెడీ, మ్యాజమ్ ఏది? యాంటీసిబిలిటిక్ రెమెడీ ఎక్కువ మటుకు. మీకు ఒక చిన్న అబ్జర్వేషన్ చెప్తా, వినండి. మనకు మెర్క్సాల్లో కానీ, ప్లమంలో కానీ, లేదా ఇది అసఫోడిడా, ఇలాంటి యాంటీసిబిలిటిక్ రెమెడీస్లో కెంట్ గారు మెంటల్స్ తక్కువ ఇచ్చి ఫిజికల్ జనరల్స్ ఎక్కువ ఇచ్చినారు. మేము ప్లమ్మమెట్లో నువ్వు చదివితే మెంటల్స్ తక్కువ ఉంటాయి, ఫిజికల్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు? ఇట్ ఈస్ ద యాంటీసిబిలిటిక్ రెమెడీ. డిసీజ్ హ్యాస్ డిసెండెడ్ మోర్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్, మొత్తం పరుచుకొని పోయింది. అందుకని ఫిజికల్ సిమ్టమ్స్ మీద నీకు బాగా దొరుకుతాయి ఈ రెమెడీని. అందుకని ఫిజికల్ జనరల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినారు. అదే మనం కూడా ఇక్కడ చదువుకుంటాం. ఫిజికల్ జనరల్స్ ఆర్ఎంఎట్ కూడా ఫిజికల్ జనరల్స్ చాలా ఉంటాయి. నీకు మెంటల్ సిమ్టమ్స్ తక్కువ ఇస్తాడు, అంటే మళ్ళీ ఇచ్చినా కూడా ఫిజికల్ ఏవో డీప్ సివిలిటిక్ సిమ్టమ్స్ ఇస్తాడు. అందుకని జాగ్రత్తగా గమనించండి ఈ యొక్క అబ్జర్వేషన్. ఇట్ ఈజ్ ఆల్సో ప్లమ్మమెట్ కూడా ప్రామినెంట్ యాంటీసిబిలిటిక్ రెమెడీ. అంటే మనకు దాన్ని బట్టి మనం చదువుకుంటున్నప్పుడు ఇది ఏ రెమెడీ అని అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ మటుకు ఇది సువరానా, సైకోసిసా, సిఫిలిస్ అని అర్థం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, యాక్షన్, వెరీ డీప్ యాక్టింగ్ రెమెడీ, చాలా డీప్ యాక్టింగ్ రెమెడీ ప్లమ్మం మెటాలికమ్. స్పీడ్ ఎట్లా ఉంటుంది? యాక్షన్ ఏమో డీప్ యాక్టింగ్ రెమెడీ, ఆల్మోస్ట్ మెటల్స్ అన్ని కూడా చాలా డీప్ యాక్టింగ్ రెమెడీస్. స్పీడ్ ఎట్లా ఉంటుంది? స్లో డౌన్ ఇన్ పేస్, చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇన్సీడియస్, నెమ్మదిగా చాప కింద నీరులాగా వస్తుంది, వాడికి తెలీదు. ఆల్ యాక్టివిటీస్, ఫంక్షన్స్, మజిల్స్ స్లో ఇన్ యాక్షన్, స్లగ్గిష్ యాక్షన్, చాలా మందకోడిగా అయిపోయి ఉంటుంది. యాక్టివిటీస్ అన్ని స్లోగా అయిపోయి ఉంటాయి, వాడి పనులన్నీ స్లోగా అయిపోయి ఉంటాయి. అసలు పక్కన వాళ్ళు గమనించరు, రెగ్యులర్గా చూసే వాళ్ళ ఇంట్లో వాళ్ళు గమనించలేరు. ఎవడో వాళ్ళ మేనమావనో ఎవరో వచ్చేసి, ఏరా అంతకుముందు యాక్టివ్గా చిలాగ్గా ఉండి అక్కడక్కడ సెటైర్లు వేసేవాడు, ఈ మధ్య అంటారా ఇట్లా అయిపోయావు అంటే, ఈ మధ్య పెయింటింగ్స్ వేస్తున్నావు అయ్యా అంటాడు. మధ్య పెయింటింగ్ వేస్తున్నాను, పెయింట్స్ వేస్తున్నాను వృత్తిపరంగా అంటాడు. రోజు పెయింట్ వేయాల్సి వస్తుంది. అప్పటి నుంచి రాను డల్ అయిపోయినాడు వాడు, యాక్టివిటీస్ అన్ని డల్ అయిపోయినాయి. సో ఇట్ మే ఇండికేట్. అండ్ మిగతా సిమ్టమ్స్ అన్ని చూసుకుంటే ప్లమ్మేట్ సరిపోయింది అనుకో, ప్లమ్మేట్ 200 డోస్ ఇచ్చేయచ్చు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది ఎక్యూట్ కండిషన్, యాక్చువల్గా నేను చెప్పిన కండిషన్. కానీ ప్లమ్మమెట్ అసలు ప్లమ్మమెట్ వాడైతే వాడి డిసీజ్ కూడా స్లోగా వస్తుంది.
నెమ్మదిగా వస్తుంది. ఏదో ముంచుకుపోయినట్టు ఉపద్రవం వచ్చినట్టు రావు. అట్లా వచ్చినాయంటే ప్లమ్ కాదని. అల్యూమినియం కూడా అంతే, గుర్తుపెట్టుకోండి. ఆల్ యాక్టివిటీస్ ఫంక్షన్స్ ఆర్ స్లో ఇన్ యాక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే చాలా మంది మిస్ అవుతాం ఇక్కడ. స్లోగా కాకుండా ఫాస్ట్గా ర్యాపిడ్గా వచ్చింది అనుకో, నిన్న బాగున్నాడు ఇవాళ సడన్గా వచ్చేసింది అనుకో, అసలు ఏం లేవు, అంతకుముందు ఏం లేవు అనుకో, మనం ఇట్లా మెటల్స్ ఎక్కువ ఆలోచించవద్దు. ఇట్ మే బి ఎనిమల్స్ ఆర్ ప్లాంట్స్. స్లోగా వచ్చాయి, మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా పెరిగినాయి, ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటే వచ్చినాయంటే దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ దీస్ రెమెడీస్. మెటల్స్, అది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ది మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఓకే, అందులో కూడా ప్లాంట్స్లో కొంచెం స్లోగా, మరీ ఫాస్ట్ ఉండొచ్చు, స్లోగా ఉండొచ్చు. ఎనిమల్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. అట్లా మన స్పీడ్ని బట్టి కూడా దాని పేజ్ గుర్తొచ్చు. మళ్ళీ అంటే ఇది ఒక అండర్స్టాండింగ్ అంతే. తర్వాత మళ్ళీ ఒక రెమెడీ మళ్ళీ జాగ్రత్తగా చదువుకోవాల్సిందే. ఓకే, నెక్స్ట్ ప్లమ్మెట్ యొక్క యాక్టివిటీస్ అన్ని స్లోగా ఉంటాయి, స్లగ్గిష్గా ఉంటాయి. పర్సన్ ఎట్లా ఉంటాడు? ఇంట్రావర్టెడ్ పర్సన్. ఎక్కువ మటుకు గలగలగలగా మాట్లాడు, రాగానే అట్లా నిలబడతాడు. ఏం పేరు రా అంటే నా పేరు చంద్రమోహన్ అంటాడు. మళ్ళీ నిలబడతాడు. మళ్ళీ నువ్వు అడిగా అనుకో, మళ్ళీ దానికి సమాధానం చెప్తాడు. అట్లా ఉంటాడు ప్లమ్మేడు. ఇంట్రావర్టెడ్ పర్సన్, నాన్ డిలిజెంట్, అంత శ్రద్ధగా ఉన్నాడు వాడు. కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉంటుంది ప్లమ్ వాళ్ళది అంటే పర్టికులర్లీ అడాప్టెడ్ టు అడల్ట్స్. ఎక్కువ మటుకు అడల్ట్స్లో మనకి ఎక్కువ మటుకు వీళ్ళని గమనించవచ్చు ప్లమ్ వాళ్ళని. మేల్స్ దాన్ ఫీమేల్స్. పురుషుల్లో ఎక్కువ మటుకు ఈ కాన్స్టిట్యూషన్స్ కనిపిస్తూ ఉంటారు. మెటాలిక్ అంటే దృఢంగా బాగా రోబస్ట్గా ఉంటారు. ఆజానుభావుడు అనుకుంటారు, అలాంటి అందరు మెటల్స్. రాముడు అజానుభావుడు. అందుకని అటువంటి వాళ్ళు ఎటువంటి పని అంటే రాముడు అనట్లేదు, మెటల్స్ ఏవైనా సరే ఒక పనిని దృఢంగా చేయగలుగుతారు. ఒక హనుమాన్ గారు ఉన్నారు. హనుమాన్ గారు అంతకుముందు ట్రెడిషనల్గా ఒక మెడిసిన్ ఉండేది, మంది ఇచ్చేవారు తగ్గిపోయేది, మంది ఇచ్చేవారు తగ్గిపోయింది. ఇట్లా కాదు అని ఒక రెవల్యూషన్ తీసుకొని దానికి ఈ పద్ధతి కరెక్ట్ కాదని అంత ధీరత్వం గుండెల్లో ఉంటుంది తెలుసా. అలాంటి వాళ్ళు మెటల్స్. హనుమాన్ గారు మెటాలిక్, మొత్తం చేంజ్ చేస్తారు. పర్టికులర్లీ అడాప్టెడ్ టు అడల్ట్స్, మేల్స్ దాన్ ఫీమేల్స్. పురుషుల్లో ఎక్కువ మటు కనిపిస్తుంది. ఎక్సెసివ్ అండ్ ర్యాపిడ్ ఎమాసేషన్, ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అండ్ ఎనీమియా. ర్యాపిడ్ చిక్కిపోవడం కూడా చాలా ర్యాపిడ్గా ఉంటుంది వీళ్ళకి. ఎక్సెసివ్ అండ్ ర్యాపిడ్ ఎమాసేషన్, చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా చిక్కిపోతుంటారు. ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అండ్ ఎనీమియా, నీరసం, విపరీతమైన నీరసం, రక్తహీనత. కాంప్లెక్షన్ ఈస్ పేల్ ఎల్లో, పేల్గా ఉంటారు ఫేస్ కూడా. ఆర్ యాషీ కలర్ లుకింగ్ లైక్ ఏ డెడ్ బాడీ, లేదా యాష్ కలర్, ఇక మనకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది యాష్ కలర్, అట్లా ఉండొచ్చు. అందుకే రాంబాబు సార్ వాళ్ళ ఫ్యామిలీ చక్కగా దీన్ని అంటే సబ్జెక్ట్ తగ్గట్టుగా మనకు డిజైన్ చేసి ఇచ్చారు. వారికి నమస్కారాలు, కృతజ్ఞతలు. ఆ కుటుంబంకి మాస్టర్ గారు ఆశీస్సులు. ఒక మంచి పని ఇది అందరం కలిసి చేసుకుంటున్నాం. మంచి పని, అందరం కలిసి చదువుకుంటున్నాం, అందరం కలిసి ఒక్కొక్కరు పని చేసుకుంటున్నాం. ఆ పనికి తోడ్పడిన వాళ్ళకి ఎప్పుడు కూడా మాస్టర్ గారు ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. ఒకరి కోసం చేస్తున్నాం అంటే మాస్టర్ గారు అక్కడ ఉంటారు మనకి, అరే నీతో చేపిస్తారా అంటారు. అట్లా. కాంప్లెక్షన్ ఈస్ పేల్ ఎల్లో ఆర్ యాష్ కలర్ లైక్ లుకింగ్ లైక్ ఏ డెడ్ బాడీ. చనిపోయిన మృత శరీరం ఎట్లా ఉంటుందో అట్లా, అంటే ఆ యొక్క యాష్ కలర్లో పేలిపోయినట్టు ఉంటారు వీళ్ళు. ఫేస్ గ్రీజీ షైనీ, చీక్స్ రిటార్డెడ్, అట్లా దగ్గర ముడిచిపోయి ఉంటాయి చీక్స్. ఇట్లా 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 వాళ్ళు అట్లా ఉండరు. ఫేస్ గ్రీజీ, మొత్తం కూడా జిడ్డు జిడ్డుగా ఉంటుంది ముఖం. పర్సన్స్ ఆర్ డ్రై బిలియస్ కాన్స్టిట్యూషన్ విత్ సంవాట్ జాండీస్. జాండీస్ వచ్చే వాళ్ళు, పసుపచ్చ కామెర్లు వచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటారు? డ్రై అయిపోయి అట్లా ఉండొచ్చు వీళ్ళు కూడా, చూసుకోండి. స్కిన్ ఈజ్ విథర్డ్, ఇవన్నీ కెంట్ గారు ఇచ్చిన పాయింట్స్ ఇవన్నీ కూడా. స్కిన్ ఈజ్ విథర్డ్, పక్కర్డ్, ష్రివిల్డ్ అండ్ రాన్ ఓవర్ ది బోన్స్. ఎముకల మీద చర్మం అంతా కూడా ముడతలుగా ఉండి
లాక్కుపోయినట్లుండి ఎముకల మీద కూడా ఇట్లా మొత్తం గుంజేసినట్టు ఉంటాయి. స్కిన్ అంతా కూడా మొత్తం గుంజినట్టుంటే చిక్కిపోయినట్టుంటారు. ఇవన్నీ చెప్పడం ఏంటంటే చిక్కిపోయినట్టుంటారు వీళ్ళు. చాలా ర్యాపిడ్గా చిక్కిపోతారు. ఒక చిన్న డిసీజ్ వచ్చినా చిక్కిపోతారు, చిన్న ఎక్యూడ్ వచ్చినా చిక్కిపోతారు. మిగతా వాళ్ళు అయితే చిక్కిపోరే, అది వాళ్ళ కాన్స్టిట్యూషన్ వేరు అని అర్థం. వీళ్ళు అంతమంది బాగానే ఉంటారు, సపోజ్ మెటాలిక్గా కొంచెం బాగా స్ట్రాంగ్గా ఉంటారు. చిన్న సమస్య వచ్చింది వెంటనే చిక్కిపోతారు ప్లమ్మెట్ వాళ్ళు. మళ్ళీ మిగతా కాన్స్టిట్యూషన్ వాళ్ళు చిక్కిపోరే, వాళ్ళకు వేరు. అంతేగాని డిసీజ్ వల్ల కాదు. మరి షుగర్ వచ్చిన వాళ్ళందరూ చిక్కిపోరే మరి కదా. అది కూడా మనకు పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇట్ ఆల్సో ఇండికేట్స్ ద రెమెడీ. అంతేగాని షుగర్ వల్ల చిక్కిపోయింది అనుకోకండి, షుగర్ వచ్చిన వాళ్ళందరూ చిక్కిపోరు, వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఉంటేనే చిక్కిపోతారు. ఓకే, నెక్స్ట్. స్కిన్ ఈజ్ విథర్డ్, wrinkled, puckered, shriveled and drawn over the bones. ఫేస్ ఆయిలీ, గ్రీజీ, షైనీ, జిడ్డు జిడ్డుగా ఉంటుంది. ఇగో కింద పిక్చర్ ఇచ్చారు సార్, మంచి పిక్చర్ ఇచ్చారు రాంబాబు సార్. ఆయిలీ, గ్రీజీ అండ్ షైనీ. నాట్రమోరో అండ్ తూజా రెండిట్లో కూడా ఎట్లాగే ఉంటుంది. ఆయిలీ అని, షైనీ, గ్రీజీ. తూజాలో కూడా ఉంటుంది. ఇదే ఫేస్, గ్రీజీ ఫేస్ ఉంటుంది, జిడ్డు పట్టినట్టు ఉంటుంది. మీరు కెంట్లో క్లియర్ చదవండి, నాట్రమోర్ చెప్తాడు. జిడ్డు జిడ్డు ఇట్లా కారుతున్నట్టు ఉంటుంది అంటాడు కెంట్. ట్రెమోర్లో కూడా ఆయిలీ, గ్రీజీ, షైనీ ఉంటుంది. తూజాలో కూడా ఆయిలీ ఫేస్ ఉంటుంది. తూజాలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందులో వాటకన్ అది కొంచెం మరీ నాట్రమోర్ జిడ్డు వేరు, తూజా జిడ్డు వేరు. ఓకే, నెక్స్ట్. Squarish, compressed, her expression is even in painful condition. ఇగో స్క్వారిష్గా ఫేస్ ఉంది, ఇట్లా రెక్టాంగిల్గా ఉందా, ఇగో షేప్ కూడా సార్ కరెక్ట్గా ఇచ్చిన చూసావా, అట్లా ఉంటారు ప్లమ్మెట్ వాళ్ళు. అంటే స్క్వారిష్ పిక్చర్ ఉంటుంది, స్క్వారిష్ ఫేస్ ఉంటుంది. ఈవెన్ ఇన్ పెయిన్ఫుల్ కండిషన్, హర్ ఎక్స్ప్రెషన్ ఈస్ ఈవెన్ ఇన్ పెయిన్ఫుల్ కండిషన్. ఎక్స్ప్రెషన్ లెస్, సారీ, ఇది ఎక్స్ప్రెషన్ లెస్ ఫేస్ ఈవెన్ ఇన్ పెయిన్ఫుల్ కండిషన్స్. సరి చేస్తాను తర్వాత. కంప్రెస్డ్, ఎక్స్ప్రెషన్ లెస్, సారీ ఎంత తర్వాత సెట్ చేస్తాను. ఎక్స్ప్రెషన్ లెస్నెస్ ఈవెన్ ఇన్ పెయిన్ఫుల్ కండిషన్. పెయిన్ఫుల్ కండిషన్లో కూడా ఎక్స్ప్రెషన్ ఉంటుంది వాళ్ళకి, అట్లా ఉంటారు వాళ్ళు. ఇంకా రెమెడీస్ ఏమున్నాయి ఎక్స్ప్రెషన్ లెస్ ఫేస్లో? ఓపియం, ప్లంబం, మెగ్నీషియా సల్ఫ్ అండ్ ప్రైమినియా. ఈ రెమెడీస్లో కూడా ఎక్స్ప్రెషన్ లెస్ ఫేస్ ఉంటుంది. మొన్న మీకు ఫీవర్స్ రెమెడీ చెప్పినప్పుడు ఓపియం చెప్పాను. ఓపియంలో కూడా ఈ 4 ఫేస్లు ఉంటాయి. అందులో ఎక్స్ప్రెషన్ లెస్ ఆఫ్ ది ఫేస్ కూడా మీకు క్లియర్గా చెప్పాను. అక్కడ ఎక్స్ప్రెషన్ లెస్ ఎట్లా ఉంటుంది అని కూడా మీకు అందులో ఇవ్వడం జరిగింది. సార్ పల్స్టెల్ కూడా ఉంటుంది కదా సార్, పల్స్టెల్ కూడా. పల్స్టెల్లో ఎందుకు ఎక్స్ప్రెషన్ ఉండదు సార్? ఫెర్రమెట్ ప్లెథోరిక్ కదా, బయటకు వాళ్ళు ప్లెథోరిక్ గా ఉంటారు, ఇంకా క్లియర్ గా ఉంటారు. ప్లెథోరిక్ లా ఉంటే ఇంకా క్లియర్ గా కనిపిస్తారు. పల్స్టిల్లాలో వాళ్ళు ఎంబడి ఎక్స్ప్రెషన్. ఫెర్రమెట్ లో కూడా ఎక్స్ప్రెషన్ లెస్ కాదు, ఎక్స్ప్రెషన్ ఉంటుంది వాడికి. వాడు పెయిన్ఫుల్ కండిషన్ లో ఉంటుంది వాడికి, చాలా వాడు కంగారు పడతాడు. ఎక్స్ప్రెషన్ లెస్ లో ఓపియం లో అట్లా వాడికి నొప్పి రాకముందు ఎట్లా ఉంటాడో, నొప్పి వచ్చిన తర్వాత అట్లాగే ఉంటారు. దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ లెస్ అంటారు. వాడికి ఇబ్బంది పెట్టినప్పుడు మనం గుర్తుపట్టలేం. అంతకుముందు దాకానే తిరుగుతుంటాడు, అంతకుముందు లాగా ఉంటాడు, ఏరా ఇబ్బంది అవుతుందంటే కొంచెం అంటాడు. దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ లెస్ ఫేస్లో మనం గుర్తుపట్టలేం వాళ్ళు. అయితే మరి ఓపియంలో ఎట్లా ఉంటుంది ఫేస్ అంటే? ప్లెజెంట్ లుకింగ్ ఫేస్ రౌండ్, డ్రై, నో ఎక్స్ప్రెషన్ ది ఫేస్. చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఓపియం, ఎక్స్ప్రెషన్ లెస్ ఫేస్. అయిన తర్వాత ఫేస్ రౌండ్ ఫేస్ ఉంటుంది, డ్రై ఫేస్, గ్రీజీ ఫేస్ ఉంటుంది. గ్రీజీ అండ్ నో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫేస్. ప్లెజెంట్గా ఉంటుంది చాలా ఓపియంలో. ఇది సైకోసిస్ ఫేస్ అనమాట. సైకోసిస్ ఓపియంలో అట్లా ఉంటారు. మెగ్నీషియా సల్ఫ్ ఎట్లా ఉంటారు? స్మాల్ స్వెట్ డాట్స్ ఆన్ ద ఫోర్ హెడ్, చిన్నగా బలి చుక్కలాగా ఉంటాయి ఫోర్ హెడ్ మీద, ముక్కు మీద కాదు.
ముక్కు మీద అంటే మళ్ళీ వెళ్ళడం వల్ల ఐడియా రావచ్చు, అంతేగాని దాన్ని చూసి మంది ఇవ్వద్దు. ఇది ఒక ఐడియా అంతే. ఫోర్ హెడ్లో చిన్న చిన్న డాట్స్ లాగా ఉంటాయి. ప్లెజెంట్ లుకింగ్ ఫేస్ విత్ నాన్ గ్రీజీ అండ్ విత్ రౌండ్ ఫేస్. మెగ్నీషియం సల్ఫ్లో చాలా ప్లెజెంట్గా ఉంటారు, నాన్ గ్రీజీ ఫేస్, గ్రీజీ ఉండదు. నెక్స్ట్ బ్రయోనియాలో తెలుసు మనకి, వాడికి ఎందుకు ఎక్స్ప్రెషన్ ఉండదంటే వాడు డ్రై అయిపోయింటాడు, ఎమోషన్స్ ఆర్ డ్రై, అందుకే వాడికి ఎక్స్ప్రెషన్స్ ఏమి ఉండవు, వాడే ఫీల్ కాడు. బ్రయోనియా. ఓకే, ఇదన్నమాట. జైగోమాటిక్ ప్రామినెన్స్, చీక్స్ ఆర్ కంప్రెస్డ్. జైగోమాటిక్ ప్రామినెన్స్ ఇట్లా ఉన్నాయా, ఇక్కడ ఉన్నాయి చూసావా, పిక్చర్లో క్లియర్గా ఉంది. అవి చాలా ఇట్లా ప్రామినెంట్గా ఉంటాయి. వాళ్ళు ప్లమ్మం కావచ్చు, కాస్టికం కావచ్చు, కాస్టికంలో కూడా జైగోమాటిక్ ప్రామినెన్స్ ఉంటాయి. ఓకే, దర్ చీక్స్ ఆర్ కంప్రెస్డ్, ఇట్లా ఇట్లా లోపల చీక్స్ ఉండి ఇది మాత్రం ఇట్లా ఒబ్బెత్తుగా ఉంటుంది కొంతమంది. దేవి ప్లమ్మం. కాన్స్టిట్యూషన్ ప్లమ్మం ఇస్ డిఫరెంట్. మనం ఎక్కువ మటుకు ప్లమ్మంని కాన్స్టిట్యూషన్గా చూడం, ఎక్కువ మటుకు ఎక్యూట్స్లో చూస్తాం. మనం ఎక్యూట్లో మన బొడ్డి అది చెప్తాం. మళ్ళీ ఎక్యూట్స్లో మనం డ్రగ్ ఇచ్చుంటాం, కానీ కాన్స్టిట్యూషన్గా ప్లమ్మం గుర్తుపెట్టగలిగితే చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఫేస్ ఇంకా ఎట్లా ఉంటుంది, చీక్స్ ఆర్ కంప్రెస్డ్, మ్యాండిబుల్ బోన్స్ ఆర్ ప్రామినెంట్, ఇంత ఇట్లా ఇట్లా దృఢంగా ఉంటాయి. షార్ప్ కర్వ్స్ ఆర్ దేర్, యాంగిల్స్ షార్ప్ కర్వ్స్ ఉంటాయి. ఇట్లా ఎట్లా చూసావా, కర్వ్స్ ఎట్లా ఉన్నాయి చూసా ఈ ఫేస్లో, చాలా క్లియర్ కరెక్ట్గా ఇచ్చినారు సార్ రామబాబు సార్. షార్ప్ కర్వ్స్ ఉంటాయి. హృతిక్ రోషన్ చూసావా ఎట్లా ఉంటాడు, హృతిక్ రోషన్ ఎట్లా ఉంటాడు ఫేస్, హిందీ హీరో. షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి, దే ఆర్ సిఫిలిటిక్స్ యాక్చువల్లీ. అందుకని మిగతా వాళ్ళ కింద పడితే వాళ్ళకి పెద్ద మేజర్ ఇబ్బంది ఉండవు, అలాంటి వాళ్ళ కింద పడితే వెంబడే సిఫిలిటిక్స్ కదా, వాళ్ళు పెద్ద మేజర్ అయి కూర్చుంటుంది. దట్ ఈస్ సిఫిలిటిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ థింగ్స్. మ్యాథ్స్ అని చదవగలిగితే ఆ యాక్సిడెంట్లో కానీ ఎందుకు ఏం జరిగింది గుర్తుపట్టవచ్చు. మ్యాథ్స్ అని బాగా డీప్గా స్టడీ చేయాలా అట్లా. నెక్స్ట్ షార్ప్ కర్వ్స్ ఆర్ దేర్, యాంగిల్స్ ఆర్ షార్ప్, చాలా షార్ప్ కర్వ్స్ ఉంటాయి. మ్యాండిబుల్స్ ఆర్ ప్రామినెంట్ మ్యాండిబుల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎయిల్మెంట్స్ ఫ్రమ్ కాజేషన్ ఏంటి, ఎయిల్మెంట్స్ ఫ్రమ్ అనేది ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ రిపెల్డ్ ఎరప్షన్స్. చర్మవ్యాధిని అణిచిపెట్టిన తర్వాత వచ్చే బాధల్లో చాలా ప్రామినెంట్ పాయింట్ అనమాట ప్లమ్మం. చర్మవ్యాధులు అణిచిపెట్టిన తర్వాత మనకి ఏ రెమెడీస్ గుర్తొస్తాయి చెప్పండి. చర్మవ్యాధులు అణిచిపెట్టిన తర్వాత వచ్చే బాధల్లో జింకం, ఇంకా ఇంకా చూర్రా ఎరప్షన్స్ సప్రెస్డ్, ఇంకా జింకం, క్యూప్రమ్, ఇంకా ఈ మధ్య మీకు రీసెంట్ కేసు చెప్పా, ఎపిస్మెల్ కాదు, ఎపిస్మెల్ కొంతవరకే. ఇంకా ఈ మధ్య మీకు కేసు చెప్పా, ఒక అమ్మాయికి మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ వచ్చినాయి, మెర్సాల్ ఇస్తే తగ్గింది, కానీ మళ్ళీ రిపీట్ చేస్తే ఏమి ఇచ్చా, లైకోపోడియం 200 ఇచ్చా. ఇచ్చిన తర్వాత వెంబడే మెన్సెస్ వచ్చింది. సో లైకో ఆల్సో విల్ బి ఇన్ ది సప్రెస్. చాలా టైప్ రెమెడీస్ ఉంటాయి, మామూలుగా 3 మార్క్స్ ఉన్నాయి మాత్రం మీకు చెప్తా. బ్రయోనియా, స్కిన్ ఎరప్షన్ సప్రెస్డ్. డల్కమరా కూడా ఉంది. డల్కమరా పెద్ద డ్రగ్, మనం చదువుకుందాం ఒకసారి, అంటే ఆల్రెడీ మీకు ఒకసారి ఎక్యూట్స్లో కోల్డ్ కాఫ్స్ అయిపోయా. ఎక్సలెంట్ డ్రగ్ డల్కమరా. ఈ విల్ బి లైక్ కింగ్ ఎట్లా ఉంటాడు, ప్లాటినా ఎట్లా ఉంటాడు, అంత పొగరు, అంత గర్వంగా ఉంటాడు డల్కమరా వాడు. కాన్స్టిట్యూషన్ డల్కమరా కాన్స్టిట్యూషన్ పడగలిగితే మాత్రం మంచి రిజల్ట్స్ వాళ్ళకి ఇవ్వచ్చు మనం. అంతే ఎక్యూట్ రెమెడీ కాదు. డల్కమరా, ఎలోసు, ఇవన్నీ ఎక్యూట్ రెమెడీస్గా మనం ఎక్యూట్ వాడదాం, అంతేగాని కాన్స్టిట్యూషనల్గా దే ఆర్ వండర్ఫుల్ రెమెడీస్. అలోస్ వాడు ఎంత స్వీట్ టాకర్ ఉంటాడో తెలుసా, అంత స్వీట్గా మాట్లాడతాడు వాడు అలోస్ వాడు. అలోస్ ఎంత తెలివిగా మాట్లాడి మన పని చేయించుకుంటాడు. నెక్స్ట్ అది మళ్ళీ సబ్జెక్ట్ వేరేగా ఉంది, కానీ కంపారిజన్లో చెప్పాలని చెప్తున్నా. నెక్స్ట్ ఇపికాక్ కూడా సప్రెషన్ ఆఫ్ స్కిన్ ఎరప్షన్లో వస్తుంది. ఇపికాక్ వాడు ఎట్లా ఉంటాడు, వాడు కూడా హార్టీయే, వాడు కూడా ప్లాటినానే. ఇపికాక్ వాడు ప్లాటినా అంతా ఉంటాడు. వాడు చాలా కంటెంప్ట్ చేసి మిగతా వాళ్ళని కించపరిచేట్టుగా మాట్లాడతాడు. ఇపికాక్ వాడు ఎంత కోపం తెలుసా వాడికి, అంత ఉంటుంది ఇపికాక్ వాడికి. ఒక ఆమె రప్ప మాట్లాడుతుంది, అయిన తర్వాత ఆమెకు బాగా కడుపులో పిసుకడం, వాంతికి వచ్చినట్టు ఇచ్చిన తర్వాత అంత బాగా పెయిన్స్ ఉండేవి, అన్నీ ఉన్నాయి. టంగ్ క్లీన్గా ఉంది కదా అని కడుపు నొప్పి వస్తే ఇపికాక్ ఇచ్చా. ఇపికాక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ 1 month 2 months తర్వాత వచ్చింది.
సార్ మీరు ఆ రోజు ఏం మంది ఇచ్చారు సార్, బాడీ పెయిన్స్ తగ్గిపోయినాయి, రిపీటెడ్గా అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ, నాకు అంతకుముందు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోయినాయని చెప్పింది. ఇందిరా ఇప్పి ఇచ్చానని ఇప్పికాకి కదా, మళ్ళీ ఇప్పికాకి స్టడీ చేస్తే అసలు ఆమె ఇవే సిమ్టమ్స్. అంటే ఇప్కా కాన్స్టిట్యూషనల్గా ఎంత వర్క్ చేస్తుందని చెప్తున్నాను నేను. చాలా మంచి రెమెడీ ఇప్కాక్. మనం చాలా మటుకు ఓన్లీ వికారానికి వాంతికే మనం రెగ్యులేట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ కాలిబైక్. కాలిబైక్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీస్ ఫర్ ది స్కిన్ ఎరప్షన్ సప్రెస్డ్. నక్సామిగా, పెట్రోలియం, లైకోపోడియం, యాసిడ్ ఫాస్, సోరినం కూడా మనం వాడుతూ ఉంటాం, సల్ఫర్ వాడుతూ ఉంటాం, స్ట్రామోనియం, జింకం, క్యూప్రమ్, గ్రాఫైడిస్, క్రియోసోట్, నెజీరియం, నాటంకార్, పల్స్టిల్లా, ఇవన్నీ కూడా సప్రెస్డ్ ఆఫ్ ది స్కిన్ ఎరప్షన్స్లో మన అంటే అదొక పాయింట్. అది ఒక రియాక్షన్, మిగతా సిమ్టమ్స్ చూసుకొని మనం మందుని ఏదని ఇవ్వాలి. ఓకే, అది కూడా షేర్ చేయడానికి వస్తా, రూబ్రిక్ షేర్ చేయదు కూడా, షేర్ చేయి గ్రూప్లో షేర్ చేయి. నెక్స్ట్ ఓవర్ ఎగ్జర్షన్ ఆఫ్ ఎక్స్టెన్సర్స్ ఆఫ్ మజిల్స్ ఇన్ పియానో ప్లేయర్స్. పియానో ప్లేయర్స్ ఉంటారు కదా, ఎక్కువ మటుకు ఎక్స్టెన్సర్ ఇట్లా 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 వాళ్ళు దాన్ని గంటల తరబడి వాయిస్తూ ఉంటారు. వాయించి ఈ యొక్క ఎక్స్టెన్సర్ అంటే ఏంటంటే ఈ పై ఇట్లా వేపాలంటే దాన్ని మజిల్స్ 2 రకాలు ఉంటాయి మనకి. ఒక చిన్న ఎలాబరేట్గా చెప్పాను, అందరికి అర్థమయ్యేట్టు చెప్తాను. మజిల్స్ 2 రకాలుగా, మనం ఒక్కొక్క నడుస్తున్నాం అనుకో 2 రకాల కండరాలు ఉంటాయి. ఒకటేమో ఎక్స్టెన్సర్స్, ఒకటేమో ఫ్లెక్సార్స్ అంటారు. మనం ఇటు చేతి లేపాననుకో ఇది ఎక్స్టెన్సర్ మజిల్స్ ఇక్కడ పనిచేస్తాయి అనమాట, పనిచేసి ఇక్కడ లేపుతాయి. మళ్ళీ కింద అనుకో ఈ ఫ్లెక్సార్ మజిల్స్ ఉంటాయి, ఇట్లా గుంజుస్తాయి అనమాట. మనకు తోలుబొమ్మలాటలో మనకు క్లియర్ తెలుస్తుంది. ఇట్లా పైకి లేవేది ఎక్స్టెన్సర్ మజిల్స్, ఇక్కడ ఎంత పనిచేసి ఇవి కాంట్రాక్ట్ అయ్యే వరకు చేతి పైకి లేస్తుంది. ఈ మజిల్స్ మళ్ళీ కిందికి వెళ్ళినప్పుడు ఈ ఫ్లెక్సార్స్ ఏమవుతాయి, ఇవి కిందికి వచ్చేస్తాయి. కిందికి వచ్చేవరకు మళ్ళీ ఫ్లెక్సార్స్ పనిచేస్తాయి. అట్లా అనమాట. అయితే ఇట్లా పైకి లేపే, చేతిని పైకి లేపే, ఇట్లా పైకి లేపే ఉంటాయి కదా పియానో ప్లేయర్స్, ఇట్లా పైకి లేపుతా ఉండాలి కదా. అట్లా లేపి ఎక్కువ అలసిపోయి మజిల్స్ వీక్ అయి పారాలిసిస్ అయిపోతుంది. అటువంటి వాళ్ళు కూడా ప్లమ్మం, క్యూరేయర్ ఇలాంటి రెమెడీస్ చాలా ఉన్నాయి. అవి కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఓన్లీ సార్ చెప్పండి సార్. కంప్యూటర్స్ ఆపరేట్ చేసే వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కీబోర్డ్ ఎక్కువ వాడుతుంటారు కదా, వాళ్ళకు కూడా కరెక్ట్, గుడ్, మంచి పాయింట్ మీరు చెప్పారు. కీబోర్డ్ ఎక్కువ వాడే వాళ్ళు కూడా ఎక్స్టెన్సర్ ఎక్కువ పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా కరెక్ట్. అట్లా వాళ్ళలో వచ్చే ఈ మజిల్ పెయిన్స్ కానీ మజిల్ ఎగ్జార్షన్స్ కానీ అన్నిట్లో కూడా మనం ప్లమ్మం చూసుకోవచ్చు. ఎక్యూట్గా కూడా మనం పనిచేస్తుంది. అటువంటి వాటిలో ముందు ప్లమ్మం ఒక డోస్ ఇస్తే కేసుని బట్టి పర్టికులర్స్ ఇప్పుడు ఫిజికల్ జనరల్ చెప్తాను మీకు. ఆ ఫిజికల్ జనరల్ సరిపోయాయనుకో ప్లమ్మమెట్ వాడుకోవచ్చు. అట్లా నెక్స్ట్ లెడ్, కాడ్మియం, అల్యూమినియం పాయిజనింగ్. అటువంటి పాయిజనింగ్ వాళ్ళలో వచ్చే వాటిలో అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే వాళ్ళు కూడా ప్లమ్మమెట్ వండర్ఫుల్ రెమెడీ. ఓకే, స్కిన్ ఎరప్షన్స్, సప్రెస్డ్ ఆఫ్ సెక్సువల్ ఎక్సెసెస్, ఎక్కువ అతి కాముకత తర్వాత వచ్చే వ్యాధుల్లో కూడా ప్లమ్మమెట్ మంచి రెమెడీ. ఇది మనకి ఇంతవరకు ఒక ప్లమ్మమెట్ ఒక అవగాహన. ఇంకా స్పియర్ ఆఫ్ యాక్షన్ కూడా చెప్తాను నేను. ఎక్కువ మటుకు ఆల్ రెమెడీస్ షుడ్ బి స్టడీ ఇన్ 2 ఆస్పెక్ట్స్. అన్ని రెమెడీస్ కూడా మనం ఎట్లా చదువుకోవాలా, ఇంతకుముందు చెప్పాను. డల్గమర్ అంటే ఓన్లీ జలుబు దగ్గులకు కాదు, కాన్స్టిట్యూషనల్ కూడా వాడుకోవచ్చు. ఇప్కాకు ఓన్లీ వామిటింగ్స్ కాకుండా కాన్స్టిట్యూషనల్గా వాడుకోవచ్చు. అలోస్ ఓన్లీ మోషన్స్కే వాడుతుంటాం కానీ కాన్స్టిట్యూషనల్గా వాడుకోవచ్చు. అది ఇక్కడ మళ్ళీ మనకు సార్ చెప్తున్నారు. ఆల్ రెమెడీస్ షుడ్ బి స్టడీడ్ ఇన్ 2 ఆస్పెక్ట్స్. అన్ని రెమెడీస్ని 2 ఆస్పెక్ట్లో చూడాలి. ఒకటి అక్యూట్ ఫేజ్, ఇంకోటి క్రానిక్ ఫేజ్. ఓకే, ఇది మనం అంటే ఇట్లా మనం స్టడీ చేసుకుంటూ మనం డెవలప్ కావాలి సార్. మనం అంటే మన యొక్క కెపాసిటీ పెంచుకుంటూ పోవాలా. చిన్నప్పుడు కథ ఉండేది, ఇంకొంచెం ముందుకెళ్ళు అని. అదే అనమాట, ఆ కథనే ఇది. ఇవి కథకి పోను కానీ ఆ కథనే ఇది. అట్లా మనం హోమియోపతిని అట్లా పెంచుకుంటూ మన లోపల పెంచుకుంటూ పోవాలా. అప్పుడు దెన్ ఏ కరెక్ట్ హోమియోపతిసిటీ విల్ కమ్ ఫ్రమ్ అస్. ఒక రెమెడీని కరెక్ట్గా ఇవ్వగలుగుతాం. నెక్స్ట్ అక్యూట్ అండ్ క్రానిక్. ప్రతి రెమెడీ కూడా 2 ఫేజ్లు ఉంటాయి, అక్యూట్ ఫేజ్ అండ్ క్రానిక్ ఫేజ్. అక్యూట్లో
ఫిజియోలాజికల్ ఉంటాయి ఎక్కువ మటుకు. అంటే పాథాలజీ అంటే టిష్యూ డిస్ట్రక్షన్స్ అవన్నీ ఎక్కువ ఉండవు. ఓన్లీ తలనొప్పి అంటే తలనొప్పిలో ఒకటి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, అక్యూట్గా వచ్చేవి. క్రానిక్గా మైగ్రేన్ కాదు నేను చెప్పేది. అప్పుడు ఏదో నిద్రపోలేదు, తలనొప్పి వచ్చింది. లేకపోతే వాడు నిన్న ఏదో తిన్నాడు, కడుపు నొప్పి వచ్చింది. బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవో వచ్చే కంజంక్టివిటీస్, కన్ను వాచింది. ఇవన్నీ కూడా అక్యూట్ ఫేజెస్. అక్కడ ఎక్కువ డీప్ ప్యాథాలజీలు ఉండవు, ఉన్నా కూడా మళ్ళీ వేరేలా ఉంటాయి. డిస్ట్రక్టివ్ అక్యూట్ కండిషన్ ఇస్ డిఫరెంట్. మళ్ళీ ఇక్కడ ఫిజియోలాజికల్ మోస్ట్లీ ఇన్ఫ్లమేటరీ చేంజెస్, వాపులు ఎక్కువ ఉంటాయి, ఫీవర్స్ జ్వరాలు ఎక్కువ ఉంటాయి, పెయిన్స్ నొప్పులు ఎక్కువ ఉంటాయి, స్పాజమ్స్ పట్టుకుపోతాయి ఇట్లా. ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ ఇది కూడా చాలా ప్రామినెంట్ అక్యూట్ కండిషన్ ఆఫ్ ది ప్లమ్మం. గుర్తుపెట్టుకోండి, చాలా మంది దీన్ని ట్రీట్ చేస్తాం. నేను కూడా ఇటువంటి కేసు చెప్తాను. ఒక ఒక ఇంటెస్టైనల్ వాడికి మోషన్ రావట్లేదు, నా దగ్గరికి ఏం తెచ్చారు, స్కిన్ ఎరప్షన్స్ కోసం వచ్చారు. స్కిన్ ఎరప్షన్స్ వచ్చింది కాక ఫస్ట్ కడుపు నొప్పితో వచ్చాడు. వాడు కడుపు నొప్పితో వచ్చిన తర్వాత కడుపు నొప్పికి బాగా ఉన్నాయి కడుపు నొప్పులు. ఏ మంది ఇచ్చాను, యాంటీకోరిడ్ ఇచ్చాను, అన్ని ఇచ్చాను, పని చేయకపోతే ప్లమ్మం మెట్టి ఇచ్చా. ఫస్ట్ ఫోన్ ఇచ్చిన తర్వాత నొప్పి రావడం బాగా తగ్గింది. అయిన తర్వాత సిటీ స్కాన్లో చూస్తే పారాలిటిక్ కండిషన్ ఆఫ్ ది ఇంటెస్టైన్ అని ఉంది. పారాలిటిక్ కండిషన్ ఆఫ్ ది ఇంటెస్టైన్స్ పారాలిటిక్ కండిషన్ అయిపోయింది. అందువల్ల మనకు మోషన్ రావట్లేదు, అందుకని కడుపు నొప్పి లేస్తుంది. అప్పుడు ప్లమ్మం పెట్టిస్తే వాడి కడుపు నొప్పి బాగా తగ్గింది, మోషన్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ స్కిన్ ఎరప్షన్స్ వచ్చినాయి. కరెక్టా కదా మనకు ట్రీట్మెంట్? కరెక్ట్ సార్. కరెక్ట్. అయిన తర్వాత స్కిన్ ఎరప్షన్స్ వచ్చినాయి. సార్ నాకు ఎక్కువ దురద పెడుతోంది అంటున్నాడు. అరే భయ్, నీకు ఎంతమంది ఉన్నదంటే అంతకుముందు వచ్చింది సార్, అంతకుముందు ఇవి వస్తేనే నేను ఆయింట్మెంట్లు వాడి స్కిన్ స్పెషలిస్ట్ వాడితేనే తగ్గింది సార్, మళ్ళీ అంత కష్టపడాల్సి వస్తుందేమో నువ్వు భయం అంటున్నాడు. అంటే అది కాదురా, అది వాడడం వల్ల ఇది వచ్చిందిరా అని చెప్పాను. వాళ్ళకి నమ్మలేదు, వాడికి జరగాన్ని బట్టి ఉంటుందా, మనం ఎంత మంది చేసినా కూడా నమ్మలేదు. నమ్మపోయిన తర్వాత మళ్ళీ చెప్పా, అట్లా కాదురా, దీనికి వాడితే ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ కొన్ని రోజులకి మందులేమో వాడినాడు. మళ్ళీ కడుపు నొప్పి వచ్చింది. మళ్ళీ ఈసారి ఏం చేశాను, అట్లా కాదులే అని మళ్ళీ ప్లమ్మం సల్ఫ్ 200 ఇచ్చా. ప్లమ్మం సల్ఫ్ 200 ఇచ్చిన తర్వాత మళ్ళీ నొప్పి తగ్గింది, మళ్ళీ ర్యాషెస్ వచ్చినాయి. ఇంకా వాడు ఏం చేసుకున్నాడు మరి తెలియదు. అట్లా అనమాట చెప్తున్నాండి. అట్లా మనం చూసుకోవాలి కేసెస్. అక్యూట్ కండిషన్లో ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్లో ప్లమ్మం మెట్ చాలా వండర్ఫుల్ రెమెడీ. మీరు ప్లమ్మం మెట్ మళ్ళీ ఇవ్వకుండా ప్లమ్మం సల్ఫేట్ ఎందుకు ఇచ్చారు డాక్టర్ గారు? ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ గా ఒక మెడిసిన్ ఇండికేట్ అయినప్పుడు వాడికి అట్లా అనిపించదు కూడా. అయిన తర్వాత ప్లమ్మమెట్ ఇచ్చిన తర్వాత వాడి మళ్ళీ తీసుకుంటే వాడు చాలా లాజికల్గా మాట్లాడడం, కానీ వాడు బద్ధకిష్టి, వాడు కూర్చోమంటే కూడా లేవమంటే కూడా లేవట్లేదు. వాడు లాజిక్ చూస్తే నువ్వు వండర్ అవుతావు వాడు మాట్లాడే విధానం. ప్లమ్మమెట్లో మెటల్స్ అంత లాజికల్గా అంత గలగల మాట్లాడరు. అందుకని మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని ప్లమ్మం సల్ఫ్ ఇచ్చిన తర్వాత కాలం రిలీఫ్ వచ్చింది. పార్షియల్ ఇండికేటెడ్ రెమెడీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది కంప్లీట్ ఇండికేటెడ్ రెమెడీ. అట్లా మనము కొంతవరకు పనిచేసి వదిలిపెట్టేవన్నీ కూడా పార్షియల్ ఇండికేటెడ్ రెమెడీస్. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే యాక్చువల్గా మనం కరెక్ట్గా రెమెడీ ఇచ్చాము, దగ్గరలో ఉన్నాము, ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకొంచెం టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని ఇంకొంచెం కరెక్ట్ రెమెడీ ఇవ్వాలి అని గుర్తుంచుకోవాలి. అర్థమైందా? ఈసారి ప్లమ్మం ఇస్తే పని చేయదు, మళ్ళీ అప్పుడు ప్లమ్మం సల్ఫ్ ఇస్తే దెన్ ఇట్ ఈస్ రెమెడీ, రైట్ రెమెడీ. అట్లా ఆ ప్లమ్మం మెట్టే పొటెన్సీ రైజ్ చేసి చేశాను, 1M ఇచ్చాను, పని చేయలేదు. 200 ఇచ్చాను, 1M ఇచ్చాను, పని చేయలేదు. ఎందుకు? అది పార్షియల్ ఇండికేటెడ్ రెమెడీ. అని తర్వాత మళ్ళీ ప్లమ్మం సల్ఫ్ ఇస్తేనే పనిచేసింది. నెక్స్ట్, ఇంక్రీజ్ ఇన్ సెన్సిటివిటీ. అక్యూట్లో ఇంక్రీజ్డ్ ఇన్ సెన్సిటివిటీ.
సెన్సిటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అక్యూట్ కండిషన్స్ ఆఫ్ ది ప్లమ్మంలో సెన్సిటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. స్కిన్ సోరిక్ ఎరప్షన్స్ ఉంటాయి, బాగా ఎరప్షన్స్ అన్ని సోరిక్గా ఉంటాయి. అందుకని ఎక్కువ డీప్ ఎరప్షన్స్ రాలే వాడికి, చిన్న చిన్న గుళ్ళలాగా వచ్చాయి. అసలు వాడికి ఎరప్షన్స్ కూడా కనిపించట్లే బయటికి, దురద మాత్రం ఎక్కువ ఉంది. ఇట్ ఈస్ అ సోరిక్. అర్థమైందా? వాడి లోపల ఇంటెస్టైనల్ ఉన్నాయి కదా, పెరాలిటిక్ కండిషన్ తగ్గి బయటికి వచ్చింది కదా, అట్లా అనమాట. నెక్స్ట్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెసెస్, ఫీవర్స్, పెయిన్స్, స్పాజమ్స్, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్స్, ఇంక్రీజ్ సెన్సిటివిటీ, స్కిన్ సోరిక్ ఎరప్షన్స్, ఇవన్నీ కూడా అక్యూట్ ఫేజ్లో మీకు ఎక్కువ కనిపించే లక్షణ సముదాయం. అక్యూట్స్లో ఇలా ఇవి కనిపిస్తాయి. క్రానిక్ కండిషన్స్లో ఏముంటాయి అంటే పెథలాజికల్ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి, స్ట్రక్చరల్ చేంజెస్ ఉంటాయి, లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. ప్లమ్మమ్ యొక్క లక్షణాల్లో లాంగ్ స్టాండింగ్గా ఉంటాయి. చాలా ఏళ్ళ నుంచి అట్లా 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 స్టార్ట్ అయ్యి పెరుగుతూ ఉంటుంది డిసీజ్. దెన్ ఇట్ మే బి ప్లమ్మమ్. స్లో అండ్ ప్రోగ్రెసింగ్. సడన్గా మొన్నటి వచ్చి సడన్గా ఇప్పుడు డిస్ట్రక్షన్ వచ్చేసిందంటే యూ కెన్ రూల్ అవుట్ ద ప్లమ్మమ్. గుర్తుపెట్టుకో, యూ కెన్ రూల్ అవుట్ ఇట్. నీకు ఏ లక్షణాలు సరిపోయినా, తాడు గుంజి వెనకాలకి నొప్పి వచ్చినా, ఏది వచ్చినా కూడా ప్లమ్మమ్ కొంతవరకే పనిచేస్తుంది, మొత్తం కాదు. ప్లమ్మమ్ ఈ స్లో రెమెడీ. పాథలాజికల్ కండిషన్స్ ఆల్సో విల్ బి వెరీ ఇన్సీడియస్. చేప కింద నీరులాగా మెల్లగా వస్తుంది, అంతేగాని సడన్గా రావు. లాంగ్ లాస్టింగ్ అంటే చాలా ఏళ్ళ నుంచి కూడా అట్లా 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 వచ్చి రంగు క్రమంగా పెరుగుతాయి కదా. లాంగ్ ఇది పారాలిటిక్ కండిషన్. ఇంతకుముందు ఏ రెమెడీస్ చెప్పుకున్నాం మనం? స్లో అండ్ ఇన్సీడియస్ పారాలిసిస్ ఇంతకుముందు ఏ రెమెడీలో చెప్పుకున్నాం? కాస్టికం, అలీమియా. కాస్టికం కూడా అలీమియా కాస్టికం కూడా సింగిల్ క్లోరిక్ యాసిడ్ కూడా చాలా స్లో రెమెడీ సార్, క్లోరిక్ యాసిడ్. అయితే ఇక్కడ మెటల్స్ లో మామూలుగా స్లో అండ్ ఇన్సీడియస్ పారాలిసిస్ అనేది స్పెసిఫిక్ గా ఉంటాయి మెటల్స్ లో ఎక్కువ మటుకు. యాసిడ్ ఫ్లోర్ లో కూడా ఉంటుంది, అది వేరు. కానీ యాసిడ్ ఫ్లోర్స్ లో ర్యాపిడిటీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇంత ఇన్సీడియస్ గా ఉండదు, ఏ నీళ్ళు పట్టదు. ఇందులో మాత్రం ఏళ్ళు పడతాయి, వీడిని చచ్చిపోడు. ఇప్పుడు సపోజ్ నేను నెగ్లెక్ట్ చేసాను అనుకో కేసులో ప్లమ్ పెట్టి ఇవ్వడానికి, ఒక 6 months అయిన తర్వాత కొంచెం పెరుగుంటుంది అంతే, మరీ ఎక్కువ పెరుగుంటుంది. అది యాసిడ్ ఫ్లోర్ అయితే మొత్తం తాడ దించేస్తుంది. అట్లా మోడరేట్ అంటే ఫ్లోరింగ్ అందులో ఉంది అంటే కొంచెం స్లోగా ఉంటాయి. డిస్ట్రక్షన్ ఆఫ్ ది హార్ట్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ లాంగ్ లాస్టింగ్ డిస్ట్రక్టివ్ పాథలాజికల్ చేంజెస్, ఇండ్యూరేటివ్ ప్రాసెస్. వీని పాథాలజీ కూడా గట్టిపడ్డా ఉంటాయి, ఎక్కడైనా గట్టి పడుతూ ఉంటాయి. టిష్యూస్ అడిషన్స్ ఉంటాయి. గ్రోత్ ఆర్ టిష్యూ సబ్స్ట్రాక్షన్ అంటే టిష్యూ అడిషన్ అంటే ఇక్కడ గ్రోత్స్ ఉంటాయి, అంటే ఎదుగుదలలు ఉంటాయి. లేదా టిష్యూ సబ్స్ట్రాక్షన్ అంటే అల్సర్స్ అంటే టిష్యూస్ వెళ్ళిపోవడం, అల్సర్సేషన్, డిస్టార్షన్ కానీ ఇవన్నీ కూడా ప్లమ్మమెట్లో ఉంటాయి. ఓకే, దర్ ఇస్ ఇట్లా చదువుకుంటే మీకు రెమెడీ యొక్క సోల్ మనకు ఐడియా ఉంటుంది. పాథలాజికల్ ప్రిస్క్రిప్షన్స్లో లేదా అక్యూట్ ప్రిస్క్రిప్షన్స్లో ఇవి మనకు దే విల్ గైడ్ అస్. ఓకే, కొంతవరకు మనకి అక్యూట్లోనేమో ఇన్ఫ్లమేటరీ కండిషను, ఫిజియోలాజికల్గా ఉంటాయి, పెయిన్స్, ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఇంక్రీజ్ సెన్సిటివిటీ ఉంటుంది. కాన్స్టిట్యూషన్లో వచ్చేవరకు స్లో అండ్ ఇన్సీడియస్ పాథాలజీసే ఉంటాయి ఎక్కువ మటుకు. ఇంజ్యూరేటివ్ ప్రాసెస్ అంటే గట్టిపడ్డా ఉంటాయి, టిష్యూ అడిషన్స్ ఉంటాయి, టిష్యూ సబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇవి దీన్ని ఏమంటారు, దాన్ని ప్యాథోజెనిసిస్ అంటారు. దీనికి కావాలంటే చెప్పాలంటే ప్యాథోజెనిసిస్ ఆఫ్ ది ప్లమ్మమ్ మెటాలికమ్. నెక్స్ట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆఫ్ ది ప్లమ్మమ్ మెటాలికమ్, బ్రెయిన్ ట్రబుల్స్, పారాలిసిస్, ఎపిలెప్సీ అండ్ హెడేక్స్. ఈ వీటిలో అక్యూట్ కండిషన్స్లో ఇది ఇంతకుముందు చెప్పిన ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ కూడా ఇది కూడా పారాలిసిస్ ఆఫ్ ది ఇంటెస్టైన్స్ కానీ పారాలిసిస్ ఆఫ్ ది అందులో కూడా పనిచేస్తుంది. బ్రెయిన్ ట్రబుల్స్ ఉంటాయి. పారాలిటిక్ కండిషన్స్లో కూడా ఇది మంచి రెమెడీ, ఇంతకుముందు చెప్పుకుంటూ ఉన్నాం. ఎపిలెప్సీ అంటే ఫిట్స్లో పనిచేస్తుంది. హెడేక్స్, తీవ్ర తలనొప్పుల్లో కూడా. నెక్స్ట్ ఆల్ హిస్టీరికల్ ఫినామినా, హిస్టీరికల్ కాంట్రాక్షన్స్. అసలు పట్టుకుపోయి ఒక అమ్మాయి ఉంది అంటే మొత్తం ఇట్లా క్రామ్స్ పడిపోతున్నాయి, ఇట్లా మొత్తం పట్టుకొని పోతున్నాయి కంప్లీట్గా. వాళ్ళు డాక్టర్ పరిచయం కాల్షియం
డెఫిషియన్సీ అంటాడు, కాల్షియం ఇచ్చినాడు, విటమిన్ డి డెఫిషియన్సీ అంటాడు, విటమిన్ డెఫిషియన్సీ ఇచ్చినా తగ్గలేదు. అమ్మాయికి బ్రెయిన్ ఇచ్చిన తగ్గిన తర్వాత మళ్ళీ హాస్పిటల్ అయిన తర్వాత అక్కడే బాగా టెన్షన్స్ ఉంటాయి కదా, ఇంటర్మీడియట్ కదా అమ్మాయి పాపం, ఎక్కువ టెన్షన్స్, మళ్ళీ ఇటువంటి హిస్టరికల్ కాంట్రాక్షన్స్ వస్తాయి. స్కానింగ్ చేసి అన్ని నార్మల్గా ఉంటాయి, కానీ హిస్టరికల్ కాంట్రాక్షన్స్ అంటే ఇట్లా పట్టుకుపోవడం అంట, క్రాంప్స్ ఉంటాయి ఇట్లా. నీకు మళ్ళీ అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉంటాయి, ఏదో కొంచెం అటు ఇటు ఉంటాయి, విటమిన్ డి అట్లా మంచిగా ఉంటుంది. కానీ దాన్ని ఎందుకు తగ్గింది అనే పాయింట్ అయితే మనకు కావాలి కదా. సరే కాల్షియం తగ్గింది అని కాల్షియం సప్లిమెంట్ చేస్తావు, కాల్షియం ఎందుకు తగ్గుతుంది, మిగతాలు తగ్గట్లే కదా. అక్కడ వి విల్ ట్రీట్ ద పర్సన్ ఇన్ డీప్ లేయర్స్. దట్ ఈస్ ద ఓన్లీ వీ హ్యావ్ ద కెపాసిటీ ఆఫ్ హోమియోపతి. యూ హ్యావ్ టు వర్క్ మోర్ హార్డ్. నెక్స్ట్ మస్కులర్ అట్రోపీ, చిక్కిపోవడం, కండరాలు పల్చబడిపోతుంటాయి, సన్నబడిపోతుంటాయి. ఎమాసియేషన్, చిక్కిపోవడం. ఎమాసియేషన్ చాలా ప్రామినెంట్ అండి ప్లమమెట్లో చాలా ప్రామినెంట్ ఎమాసియేషన్. ఇంకో రెమెడీ ఏది అనుకున్నాం ఇంతకుముందే, ఎమాసియేషన్ చాలా ప్రామినెంట్గా ఉండే రెమెడీ ఈ మధ్య చదువుకున్న రెమెడీ రా ఫెర్రంలో ఎమాసియేషన్ చాలా ప్రామినెంట్గా ఉంటుంది. ఫెర్రం తర్వాత ఇంకో రెమెడీ చదువుకున్నాం ఈ మధ్య, ఏది చెప్పగలుగుతారా ఎవరన్నా? నాట్రమోర్ సార్. ఈ మధ్య మనం చదువుకున్న రెమెడీస్, ఎమాసియేషన్ ప్రామినెంట్గా ఉండే రెమెడీస్ మనం ఈ మధ్య చదువుకున్నాం అనమాట. అల్యూమినా సార్. అల్యూమినా సార్, ఒక్క నిమిషం చూస్తున్నాను కూడా. ఈ మధ్య చదువుకున్నాం, బాగా చాలా ప్రామినెంట్గా ఉంది ఎమాసియేషన్. అల్యూమినియం కదా సార్, అయోడియం సార్, అబ్రటోనం అవన్నీ ఇంట్లో ఉంటాయి. మనం రీసెంట్ గా అర్జెంటం చదువుకున్నామా, అర్జెంటంలోనా? సరే చూద్దాం, నేను చెప్తానండి. ఈ మధ్య చదువుకున్నాం రెమెడీ, చాలా ప్రామినెంట్ గా ఉంటుంది అందులో కూడా, ఎమాసియేషన్ చాలా ప్రామినెంట్ గా ఉంటుంది. కాదు, సరే ఫెర్రము అల్యూమినియం అనుకుంటా, అల్యూమినియం కాదు, ప్లమ్మము ఫెర్రం అయితే పక్క. ఏం సార్ మిగతా నేను మళ్ళీ ఒకసారి రెఫర్ చేసి చెప్తాను మీకు. ఎమాసియేషన్ చాలా ప్రామినెంట్గా ఉంటుంది. నెక్స్ట్ హెర్నియాలో కూడా పనిచేస్తుంది ప్లమ్మం, చాలా గుర్తుపెట్టుకోండి, హెర్నియాలో కూడా ప్లమ్మం మంచి రెమెడీ. నెక్స్ట్ గాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వాటిలో కడుపు నొప్పి, కాలిక్, ఇది మనకందరికీ సీనియర్స్కి వాళ్ళకందరికీ తెలుసు, మందులు వాడుంటారు ప్లమ్మమెటు కాలిక్కి, అంటే కడుపు నొప్పికి మనోళ్ళందరూ వాడుంటారు. కాన్స్టిపేషన్, మలబద్ధకం చాలా ప్రామినెంట్ ప్లమ్మంలో, మలబద్ధకం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. జాండీస్, కాలేయ ఇది జాండీస్లో ఏమంటారు దాన్ని, జాండీస్ అంటే కామెర్లు. లివర్ ట్రబుల్స్లో కూడా హెమోరాయిడ్స్ అంటే పైల్స్. ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ మోస్ట్ ఎమర్జెన్సీ కండిషన్, మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్. వాళ్ళు సర్జరీ చేసేస్తారు. ఒకవేళ అంత లోపల మనకు చాతనైతే మాత్రం ఎక్స్పీరియన్స్ బాగా ఉంటే చేయొచ్చు. నేనైతే ఇంతవరకు అటువంటి కేసు నాకైతే రాలేదు. ప్లమ్మం మెటాలికం విల్ గివ్ లైఫ్ టు దట్ చైల్డ్. ఇన్ఫాంట్స్లో బ్రౌన్ జెల్లీ లైక్ స్టూల్స్ పోతాయి, విపరీతమైన ఏడుపు ఉంటుంది, చాలా ఏడుపు ఉంటుంది. అటువంటి కండిషన్లో ఆ ఎమాసియేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. నీవు ఇచ్చావనుకో ప్లమ్మమెట్, అది ఆ బ్లడ్ రావడం తగ్గింది అనుకో, దెన్ పెథాలజీ ఈస్ రివర్సెడ్. అయితే వీళ్ళు ఏం చేస్తారు అలోపతిలో, ఇది స్కానింగ్ చేసామండి, ఇండస్ట్రియల్ అబ్స్ట్రక్షన్ ఉంది, వెంటనే ఆపరేషన్ చేయాలని చేసేస్తారు. సో క్లియర్ అయిందమ్మా మీ పాప ఓకే అంట. మన అబ్స్ట్రక్షన్ ఎందుకు రావాలా? పిల్లలకు రావచ్చు కదా, అందరి పిల్లలకి, వీడికి ఎందుకు రావాలా? ఈజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ప్లంబం. అందుకని మళ్ళీ మీరు అట్లా కాదమ్మా అని మనం వాళ్ళకి చెప్పి, కాన్స్టిట్యూషన్లో ఎందుకు రావాలని అట్లా క్లియర్ చెప్పి మనం ప్లంబం పెట్టిస్తే మళ్ళీ వాడికి అటువంటి కండిషన్స్ రాకుండా మనం కాపాడే వాళ్ళం అవుతాం, గుర్తుపెట్టుకోండి. లేకపోతే మళ్ళీ కారణం అట్లాగే ఉంది, నీవు రిజల్ట్ని తీసేసావు, మళ్ళీ రాదా? మళ్ళీ ఇంకోసారి అబ్స్ట్రక్షన్ రావద్దని రూల్ ఎక్కడ ఉంది? అట్లా అన్నమాట.
అందుకని మ్యాథ్స్ పరంగా మనం క్లియర్ చేయాలి వాటిని. నెక్స్ట్ యూరినరీ బ్రైట్ డిసీజ్, కిడ్నీ డిసీజ్లో నెక్స్ట్ ఇట్ ఎఫెక్ట్స్ ఎస్పెషల్ అపాన్ ది నర్వస్ సిస్టమ్, స్పైనల్ నర్వ్స్, బ్లడ్ వెసల్స్ అండ్ బోన్స్, బ్లడ్ వెసల్స్ అండ్ బోన్స్లో కూడా ఇది మంచి మందు. నెక్స్ట్ ఇంతవరకైతే చెప్పుకున్నాం మనం. ఈసారి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఫిజికల్ జనరల్ సంబంధించి చెప్పుకుంటూ వస్తాను, ఎందుకంటే టైం సరిపోవట్లేదు. ఎందుకంటే ఇది చాలా మంచి రెమెడీ అండి, మనం చాలా మిస్ అవుతాం దీన్ని. అంటే బాగా చదువుకోకపోతే దాన్ని ఎక్కువ వాడలేం. ప్లమ్మం మెటాలికం, లెడ్, చిల్లీ రెమెడీ, చిన్న ఎగ్జర్షన్ అయినా కోల్డ్ అయిపోతారు. ప్యాథలాజికల్గా దీన్ని చూసుకోవాలి జాగ్రత్తగా. థర్స్టీ రెమెడీ, రైట్ సైడ్ రెమెడీ, ప్రామినెంట్ యాంటీసిప్టిక్ రెమెడీ, డీప్ యాక్టింగ్ రెమెడీ, స్లో అండ్ ఇన్సీడియస్ రెమెడీ, ఇంట్రావర్టెడ్, అడాప్టెడ్ టు మేల్స్ దాన్ ఫీమేల్స్. ఎక్కువ మటుకు చాలా ఎమాసేషన్ ఉంటుంది, చిక్కిపోవడం, స్క్వారిష్ ఫేస్ ఉంటుంది, రెక్టాంగిల్ ఫేస్ ఉంటుంది, స్కిన్ విత్తర్డ్గా ఉంటుంది, బాగా చిక్కిపోయినట్టు ఉంటారు, గ్రీజీ ఫేస్ ఉంటుంది, ప్రామినెంట్ జైగోటిక్ మ్యాగ్నెటిక్ బోన్స్ ఉంటాయి, షార్ప్ కర్వ్స్ ఉంటాయి మొత్తం ఫేస్ కూడా. ఇన్లివెక్స్ ఆఫ్ స్కిల్ ఎరప్షన్ సప్రెస్డ్ వల్ల స్కెప్స్కుల్ ఎక్సెస్, ఎగ్జర్షన్ ఎక్స్టెన్సర్ మజిల్ పారాలిసిస్లో కానీ, ఈ పాయిజనింగ్స్లో కానీ, ఎక్యూడ్ అండ్ క్రానిక్లో కూడా బాగా పనిచేస్తుంది ఇది. ఇవి అనమాట ప్లమ్మం మెటాలికం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా క్లాస్ చెప్పిన దానిలో? టైం అయిపోయింది. ఇందులో సుసైడల్ టెండెన్సీ ఉంటుందా సార్? తక్కువే, అంత ఎక్కువ ఉంటుంది. మనకి పెథాలజీగా మనకి పదాలు చదువుతుంటే అర్థమవుతుంది, సూసైడ్ టెండెన్సీ చాలా తక్కువ ఉంటాయి. ఇంకా సార్ పెరాలిటిక్ కండిషన్ లో రైట్ సైడ్ కాస్టింగ్ కూడా పనిచేస్తుంది. దానికి అంటే స్లో, ఇది స్లో, అది స్పీడ్ అంటారా? ఇంకేం తేడా చాలా ఉంటుందా? ఉన్నాయి. పెరాటిక్ కండిషన్ లో వచ్చే రెమెడీస్ చాలా ఉన్నాయి. కాస్టికమ్ ఈజ్ చాలా ఫాస్ట్ వచ్చేస్తుంది. చల్లదనం వల్ల వచ్చే వాటిలో చల్లగాలి తగిలిన తర్వాత వచ్చే చల్ల బస్సులో వెళ్తున్నాం అనుకో, లేదన్నా బ్రీజ్ డ్రై వెదర్ తగిలిన తర్వాత ఆ సైడ్ వచ్చే ఫేషియల్ పారాలిసిస్ లో కానీ అందులో చాలా ర్యాపిడ్ గా ఉంటుంది, చాలా స్లోగా ఉండదు కాస్టికమ్. అట్లా అప్పుడు కాస్టికమ్ పనిచేస్తుంది. అదే ప్లమ్మమెట్ లో వాడి లోపల నుంచి ఉంటుంది, వాడికి పారాలిటిక్ కండిషన్ చాలా స్లోగా సీరియస్ గా ఉంటాడు. అటువంటి వాటిలో వీళ్ళు కూడా చిల్లీ రెమెడీ, కానీ అట్లా కోల్డ్ డ్రై వెదర్ తర్వాత వచ్చే సడన్ గా వచ్చే వాటిలో మాత్రం ఇది కాదు. అప్పుడు వేరే ఆలోచించాల్సి వస్తుంది. మనం డెల్కమరా, రొస్టాక్సా, కాస్టికమా ఇట్లా ఆలోచించాల్సి వస్తుంది. స్లోగా వస్తే అప్పుడు మనం వీటిని ఆలోచించాల్సి వస్తుంది. ఓకేనా సార్? నెక్స్ట్ ఓకే సార్. రైట్ సైడ్ సార్, హెర్నియా కూడా రైట్ సైడ్ సార్ ఇది ఉండొచ్చు, రైట్ సైడ్ స్టార్ట్ కావచ్చు. హెర్నియా కూడా రైట్ సైడ్ స్టార్ట్ కావచ్చు. రైట్ సైడ్ రెమెడీ ఇది ప్లమ్మం మెటాలికం. అదే. గుడ్. ఇంకా ఇంకెవరైనా? థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీరు డ్రగ్ అనలైజ్ చేసి చెప్తూ ఉంటే పొటెన్సీ తగ్గిపోతుంది సార్, అంతే డోసేజ్ తగ్గిపోతుంది. అది 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 నేను చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అది సార్. చేతి వ్రాతగాళ్ళు ఉంటారు కదా సార్, అటు క్లర్క్స్ రాసేటప్పుడు కూడా హ్యాండ్ డ్రాప్ వస్తుంది, రిస్ట్ డ్రాప్, దాని బాగా పనిచేస్తుంది మన డిస్పెన్సరీలో. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ షేరింగ్. చాలా మంచి రెమెడీస్. ఎందుకంటే మనకు తెలియదు, వాడికి కొన్ని రోజుల తర్వాత ఎప్పుడుకో అర్థమవుతుంది అనమాట, అయ్యో నాకు చెయ్యి పని చేయట్లేదని. అప్పుడు అంటే చాలా స్లో ఇన్ సీరియస్గా ఉంటారు. అప్పుడు చూసుకొని మనం అందిస్తే వాళ్ళకి క్లియర్ అయిపోద్ది. ఓకే ఓకే, మళ్ళీ మన నెక్స్ట్ క్లాస్లో గురువారం క్లాస్లో మనం ప్లమ్మమెట్ విల్ గో స్టడీ ఫర్దర్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నమస్కారం. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యः శోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏ స్మాల్ రిక్వెస్ట్, అందరు కూడా వెళ్ళి కెంట్లో ఒకసారి ప్లమ్మం చదువుకోండి. అప్పుడు మనం చదువుకొని ఇంకా బాగుపడుతుంది మైండ్లో. కెంట్లో చదవండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ మేడం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వాసుదేవ. వాసుదేవ.